రెస్పిరేషన్ సంబంధించింది ప్రాసెస్ ఏమనంటే దర్ ఇస్ రెస్పిరేషన్ మీన్స్ వి నో వెరీ వెల్ దట్ ఈస్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ దట్ ఈస్ మనకి రెస్పిరేషన్ అంటేనే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది ఏమనంటే మనకి ఎనర్జీ గివింగ్ అనో లేకుంటే జనరల్ గా ఎక్స్చేంజ్ అంటే మనకి ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ అనో జనరల్ గా చెప్తూ ఉంటాం. ఓకేనా? ఇంటర్నల్ రెస్పిరేషన్ జరుపుకోవచ్చు, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ జరుపుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మీకు లాస్ట్ క్లాస్ లో బాగా ఐడియా వచ్చి ఉంటుందన్న ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ రెస్పిరేషన్ సంబంధించినవి మెయిన్ గా మనకి ఆర్గాన్స్ ఏవేమనంటే రెస్పిరేషన్ సంబంధించిన రెస్పిరేటరీ సిస్టమ్ కి ఏమనంటే దట్ ఈస్ ద నోస్ అండ్ దట్ ఈస్ ద నేజల్ క్యావిటీ. అదే విధంగాను మనకి దట్ ఈస్ దట్ ఈస్ ఫారింగ్స్, దట్ ఈస్ నెక్స్ట్ దట్ ఈస్ ట్రకియా. అదే విధంగాను బ్రాంకై, బ్రాంకియోల్స్, ఆల్వియోలై, అదే విధంగాను లంగ్స్. ఇలాంటివన్నీ మీకు స్ట్రక్చర్స్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటేనే మీకు 10th క్లాస్ లో ఒక ఐడియా గుర్తు వచ్చి ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనకి వాట్ ఇస్ ద బేసిక్ యూజ్ ఆఫ్ దిస్ రెస్పిరేటరీ సిస్టమ్ మీన్స్ అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నీడెడ్ దట్ ఈస్ ద ఆక్సిజన్. అంటే మనకి బతికి ఉన్నాము అని అంటే లైవ్ గా ఉన్నాము అంటే కారణం ఏమనంటే మనకి ఆక్సిజన్. ఈ మెయిన్ ఆక్సిజన్ అనేది అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది అంటే ఆక్సిజన్ అనేది మనకి చాలా ముఖ్యం కాబట్టి ఆ ఆక్సిజన్ ఎలా తీసుకుపోతుంది, హౌ దట్ ఈస్ ఆక్సిజన్ ఈస్ ట్రాన్స్పోర్ట్ టు ద లివింగ్ సెల్స్, అంటే దట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ టు ద బాడీ. అండ్ ఆల్సో దట్ ఈస్ మన బాడీలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా అంటే ఆఫ్టర్ ది కెటబాలిజం రియాక్షన్ అంటే సెల్యులర్ రెస్పిరేషన్ జరిగిన తర్వాత సెల్స్ లో ఆక్సిజన్ యూటిలైజేషన్ జరిగిన తర్వాత మనకి మైటోకాండ్రియాలో ఓకేనా ఎనర్జీ జనరేషన్ జరుగుతుంది. అదే విధంగా దాని లోపల మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా జనరేట్ అవుతుంది. దట్ ఆర్ ఆల్ దట్ ఈస్ పాస్డ్ అవుట్. అంటే మనకి బాడీలో ఎంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ జరుగుతుంది, లాట్ ఆఫ్ దట్ ఈస్ థింగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ అవర్ బాడీ. దట్ ఈస్ మన కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అన్న. అదే విధంగాను ఆ ప్రొడ్యూస్ అయిన బాడీలో మనకి ప్రొడ్యూస్ అయిన అన్ని సరే ఓకేనా మనకి అవి బయట వెళ్ళాలి అని అంటే వాట్ ఆర్ ది మెయిన్ దట్ ఈస్ అ మీడియం విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ దీస్ దట్ ఈస్ అ వేస్ట్ దట్ ఇస్ గ్యాసెస్. అంటే మనకి గ్యాసెస్ మనకి సిలబస్ లో మన గ్యాసెస్ గురించి మనం చెప్పుకోవాల్సిన ఆక్సిజన్, అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ అన్న. ఇక్కడ నైట్రోజన్ పెద్దగా మనం డిస్కస్ చేసుకోవడం లేదన్న. ఇక్కడ ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ విధంగా మనకి బయట వెళ్తుంది అనేది వాట్ ఇస్ ద మెయిన్ మీడియం అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అనేది త్రూ మెయిన్ గా బ్లడ్ అనేది ఇస్ ఇంపార్టెంట్ మీడియం ఫర్ దట్ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ దట్ ఈస్ బ్లడ్ ఈస్ ద మెయిన్ మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ దట్ ఈస్ ఆక్సిజన్ అండ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్. అంటే ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు వెళ్ళడానికి మనకి మెయిన్ గా ఏమనంటే బ్లడ్ నుంచి మీకు ఒక స్ట్రక్చర్ గుర్తుండాలన్నా ఏదనంటే ఆల్వి అంటే మనకి ఆల్వియోలై రీజన్. ఒకసారి మీరు ఆల్వియోలై రీజన్ లో చూసారనంటే మీకు ఆల్వియోలై చూసారనంటే అంటే ఈ ఆల్వియోలై స్ట్రక్చర్ గుర్తుంటుందన్న. ఆల్వియోలై అంటే ఈ ఆల్వియోలై దగ్గర మనకి ఏమవుతుందంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్న. అంటే అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి బయటకు ఎయిర్ సాక్స్ లోకి వెళ్ళడము, అదేవిధంగా ఎయిర్ సాక్స్ లో నుంచి ఆక్సిజన్ అనేది మనకి రెడ్ బ్లడ్ సెల్స్ లోకి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మీరు చూసుంటారు టెక్స్ట్ బుక్ పిక్చర్, మీకు ఇది బాగా ఐడియా ఉంటుంది. ఓకేనా? ఎస్ అన్న. హియర్ దట్ ఈస్ అ బేసిక్ థింగ్. అంటే మనకి ఏమనంటే హియర్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఏమనంటే ఒక 2 హెడింగ్ మనకి ఎవ్రీ ఇయర్ అన్న ఈ లెసన్ లో మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి క్లోరైడ్ షిఫ్ట్ అనే ఒకటి క్వశ్చన్ కావచ్చు. అదే విధంగాను మనకి దట్ ఈస్ హౌ ది కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ట్రాన్స్పోర్టింగ్, వాట్ ఆర్ ది మెయిన్ వేస్ దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ అనే విషయాలన్నీ కూడా మనకి ఈ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? ఇక్కడ టుడే హౌ ది ఆక్సిజన్ ఇస్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టింగ్ అనేది మనం జరుగుతుందన్న. ఇక్కడ మీరు గమనించారనంటే లంగ్స్ నుంచి మనకి టిష్యూస్ వెళ్ళాలి కంపల్సరీగా ఏమనంటే ఆక్సిజన్ అనేది త్రూ ది బ్లడ్ లో కూడా మనకి ఏమనంటే బ్లడ్ ఎలిమెంట్స్ మీకు తెలుసు, ప్లాస్మా అండ్ ఆల్సో బ్లడ్ కాంపోనెంట్స్, బ్లడ్ ఎలిమెంట్స్ తెలుస్తాను. ఈ బ్లడ్ ఎలిమెంట్స్ ఏవేవి మనకి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ ఉన్నాయి, మనకి థ్రాంబోసైట్స్ అవన్నీ ఉన్నాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ ఇస్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ 97% మనకి ఏమంటే రెడ్ బ్లడ్ సెల్స్ ట్రాన్స్పోర్టింగ్ దీస్ గ్యాసెస్. అంటే ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, రెండు తీసుకుపోతూ ఉంటుందన్న. నెక్స్ట్ రిమైనింగ్ కొంత పర్సెంట్ ఏమనంటే 3% మాత్రమే డిసాల్వ్ స్టేట్ లో వెళ్తూ ఉంటుందన్న ఫ్రమ్ ది
లంగ్స్ టు టిష్యూస్, అంటే లంగ్స్ నుంచి టిష్యూస్ కి ఈ డిజాల్వ్ స్టేట్ లో మనకి వెళ్తూ ఉంటుందన్న. దెన్ కమింగ్ టు ద హౌ మనకి ఇక్కడ 97% ఆక్సిజన్ అనేది మనకి అంటే అంటే 97% మనకి ఏమన్నా అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటే క్యారీస్ ది ఆక్సిజన్ అంటే త్రూ ది దట్ ఈస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ చేస్తుంది కాబట్టి ఓకేనా. పర్టికులర్ వాట్ ఈస్ ద మెయిన్ దట్ ఈస్ అ థింగ్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది ట్రాన్స్పోర్టింగ్ దట్ ఇస్ ఆక్సిజన్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏముంది, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏముంది అని అంటే ఇట్ కంటైన్స్ ది మెయిన్ ఇంపార్టెంట్ పిగ్మెంట్ దట్ ఈస్ హీమోగ్లోబిన్. ఏమన్నా హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ హెచ్బి అని మనం నోటేట్ చేస్తాము. హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ రెడ్ కలర్ గా ఉంటుంది అండ్ దట్ ఈస్ ద ఇట్ గివ్స్ ది కలర్ అనేది కనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ సెంట్రల్ ఆటమ్, దానికి ఐరన్ అనేది కనిపిస్తుంది అండ్ 4 దట్ ఈస్ ద పాలీపెప్టైడ్ చైన్స్, 2 ఆల్ఫా చైన్స్ అండ్ 2 బీటా చైన్స్, 2 ఆల్ఫా చైన్స్ అండ్ 2 బీటా చైన్స్ అనేవి ఉంటాయి. విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది క్యారింగ్ ఆఫ్ దట్ ఇస్ ద ఆక్సిజన్ మాలిక్యూల్స్. మనం ఇప్పుడు ఆక్సిజన్ గురించే బాగా చెప్పుకుంటున్నాం మన, అంటే మన టాపిక్ ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ లో మనకి ఆక్సిజన్ కాబట్టి ఈ ఆక్సిజన్ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాను. హౌ ది ఆక్సిజన్ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ అంటే ఏది ఎలాంటి అంటే హౌ ది ఆక్సిజన్ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ ఫ్రమ్ ది దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ అంటే మనకి బయట నుంచి మనకి అంటే అట్మాస్ఫియర్ లో నుంచి మనకి బాడీ సెల్స్ లోకి ఏ విధంగా రీచ్ అవుతుంది అని అంటే త్రూ దేర్ ఇస్ ద రెడ్ బ్లడ్ సెల్స్. అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ లోపల పర్టికులర్ హీమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ అనేది మనకి ఇట్ క్యారీస్. అంటే హీమోగ్లోబిన్ వెన్ ఎవర్ ది హీమోగ్లోబిన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ దే ఫార్మ్ ది ఆక్సి హీమోగ్లోబిన్ గా మారుతుంది. ఓకేనా, ఇట్ చేంజెస్ ఇంటూ ద ఆక్సి హీమోగ్లోబిన్. దెన్ ఇట్ ఈస్ చేంజెస్ ఇంటూ దట్ ఇస్ బ్రైట్ కలర్ అంటే బాగా కలర్ చేంజ్ అవుతుంది, బ్రైట్ పర్పులిష్ కలర్ గా మారుతుంది అని చెప్పుకుంటున్నాం. ఎన్ని మాలిక్యూల్స్ కనెక్ట్ అవుతుంది మేడం ఈచ్ దట్ ఈస్ మనకి ఇక్కడ హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ కెన్ క్యారీ ది 4 ఆక్సిజన్ ఆటమ్స్. అంటే each that is the hemoglobin molecules can carry that is the 4 that is the oxygen molecules ని క్యారీ చేస్తుంది. దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఏ ఆక్సిజనేటెడ్ అంటే దట్ మనము ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడండి ఈచ్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ కెన్ క్యారీ ఆఫ్ ది 4 మాలిక్యూల్స్ ఆఫ్ దట్ ఈస్ ద 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ వెన్ ఎవర్ ఇట్ ఆక్సిజన్ ఈస్ బైండ్ టు ది హీమోగ్లోబిన్. అంటే ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ అనేది అవసరం అయితే ఉంటుంది అని కూడా చెప్పున్నాడు. ఇక్కడ మీరు ఒకసారి డ్రాయింగ్ చూడండి అన్న. ఇక్కడ ఫిగర్ గమనించామనంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఇట్ హ్యాస్ దట్ ఈస్ ద సో మెనీ దట్స్ వైట్ కలర్ డాట్స్ అవన్నీ కూడా హీమోగ్లోబిన్ మాలిక్యూల్. ఇమాజిన్ దట్ ఆ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ వెన్ ఎవర్ ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అన్ని కూడా బైండ్ అయ్యి ఓకేనా ఆటోమేటిక్ ఏమవుతాయంటే దిస్ ఇస్ ద ఆక్సి అంటే ద బ్లడ్ సెల్ రెడ్ బ్లడ్ సెల్ దట్ కంటైన్స్ ఆక్సిజన్. అక్కడ మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఏమైతాయంటే దట్ కంటైన్స్ ఆక్సిజన్ అండ్ వేర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే దే షుడ్ బి రీచెస్ అంటే మనం ఇది మనకి సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోగానే అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటే బ్లడ్ అదే విధంగాను అంటే మనకి ఈ యొక్క హియర్ దట్ ఈస్ మనకి బ్లడ్ అంటే మనకి టోటల్ గా హార్ట్ బంప్ చేసినప్పుడు బ్లడ్ వెజల్స్ లోకి వెళ్తుంది. బ్లడ్ వెజల్స్ లో నుంచి ఏమవుతుందంటే కెపిలరీస్ లోకి వెళ్తుంది. కెపిలరీస్ లో నుంచి రెడ్ బ్లడ్ సెల్స్ లో అంటే మనకి బాడీ సెల్స్ లోకి వెళ్తుంది. ఆల్ ది ఆర్గాన్స్ హార్ట్, లివర్, బ్రెయిన్, కిడ్నీ, లంగ్స్, టిష్యూస్ కావచ్చు అన్ని టిష్యూస్ కి మనకి ఏమన్నా అంటే ఈ మెయిన్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్న హీమోగ్లోబిన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అన్న. దిస్ హీమోగ్లోబిన్ దట్ రిలీజెస్ ది దట్ ఈస్ ద ఆక్సిజన్ నియర్ ది టిష్యూస్. ఇక్కడ మనకి ఇలా క్యారీ చేసేటప్పుడు వాట్ ఆర్ ది మెయిన్ థింగ్స్ దట్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అంటే మనకి ఇక్కడ ఏమేమి మనకి అక్కడ ఫ్యాక్టర్స్ అంటే అక్కడ ఎలా ఉండాలి, ప్రెషర్ ఏ విధంగా టిష్యూస్ దగ్గర ఎలాంటి ప్రెషర్ ఉండాలి అంటే దాని అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలి, ఏ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలి అనేది మనం ఒకసారి గమనించామనంటే ఒకసారి ఈ స్లైడ్ చూడండి అన్న. ఇక్కడ ఏముంది ఆక్సిజన్ బైండ్స్ టు ద దట్ ఈస్ బైండ్స్ ద హీమోగ్లోబిన్ ఇన్ రివర్సిబుల్ మేనర్ టు ఫార్మ్ ఆక్సి హీమోగ్లోబిన్. అంటే ఆక్సిజన్ అనేది ఏమైతుందంటే హీమోగ్లోబిన్ తో కంబైన్ అయ్యి అంటే హీమోగ్లోబిన్ తో కంబైన్ అయ్యి మనకి ఏంగా ఫామ్ అవుతుంది ఆక్సి హీమోగ్లోబిన్ గా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఆక్సి హీమోగ్లోబిన్ అనేది మీకు కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆక్సిజనేషన్ ఆఫ్ ది హీమోగ్లోబిన్. దీన్ని మనము ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఎప్పుడు మనం చెప్తాము అంటే వెన్ ఎవర్ ది ఆక్సిజన్ ఈస్ కంబైన్ విత్ ద హీమోగ్లోబిన్ మాలిక్యూల్ అంటే ఆక్సిజన్ అనేది హీమోగ్లోబిన్ మాలిక్యూల్ తో కంబైన్ అయినప్పుడు దే ఫార్మ్ ది ఆక్సి హీమోగ్లోబిన్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా చేంజ్ అవ్వడానికి సో మెనీ థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ది అంటే మనకి ఇక్కడ ఈ వన్ ఆఫ్ ది పెక్యులారిటీ ఆఫ్ ది హీమోగ్లోబిన్ మాలిక్యూల్ ఏమనంటే అంటే ఇక్కడ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ అంటే ఎక్కడ ఏ గ్యాసెస్ ఎక్కువగా ఉంటుందో ఆ గ్యాసెస్ కి ఎక్కువగా అటాచ్ అవుతుంది అన్నమాట. ఎక్కడ ఏ గ్యాసెస్ తక్కువగా ఉన్నప్పుడు ఆ గ్యాసెస్ అటాచ్ అవ్వదు. ఓకేనా, ఇక్కడ మనకి ఏమంటే మనం చెప్పుకున్నాం అంటే ఈచ్ దట్ ఇస్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ దెన్ క్యారీ దట్స్ 4 ఆక్సిజన్ ఆటమ్ దెన్ ఫార్మ్ ది ఆక్సి హీమోగ్లోబిన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమేమి ఫ్యాక్టర్స్ ఉండాలి మేడం అని అనొచ్చు. ఒకటి ఇక్కడ మనకి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలన్నా పార్షియల్ ప్రెషర్. పార్షియల్ ప్రెషర్ అంటే అర్థం ఏమనంటే ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది
దట్ ఈస్ ఇండివిజువల్ గ్యాస్ ఇన్ ఏ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్, అంటే మన మిక్స్చర్ ఆఫ్ గ్యాస్ అంటే డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఎయిర్ లో ఉన్న మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ లో మనకి డిఫరెంట్ దట్ ఇస్ గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, హీలియం, బోరాన్, ఇట్లా డిఫరెంట్ దట్ ఇస్ ఎలిమెంట్స్, మనకి హాలోజన్ గ్రూప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతుంటే దే ఎగ్జిట్ సమ్ ప్రెషర్, అంటే ఈచ్ there is a gas exited, that is a pressure in a, it's a mixture of gases where it is a it's that is the individual and it's a pressure అంటే దాన్ని మనం దాని యొక్క పార్షియల్ ప్రెషర్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ దాని యొక్క ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుందంటే ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మీకు ఈ టాపిక్స్ ఎక్కువగా వస్తాను, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటుందన్న. అదే విధంగా హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్, మేడం ఇవన్నీ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం చెప్తానన్న. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది పిహెచ్ అనేది మనకి అంటే ఎక్కువ, అంటే మనకి హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా లో పిహెచ్ అంటే మనకి అంటే పిహెచ్ అనేది అంటే మనకి హైడ్రోజన్ అయాన్స్ పెరిగే కొద్దిగా పిహెచ్ తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా టెంపరేచర్ అనేది మనకి ఎక్స్టర్నల్ గా మనకి ఈ జనరల్ గా మనకి నోస్ దగ్గర కానీ ఈ ఆల్వియోలే దగ్గర టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దెన్ అదేవిధంగా సెల్స్ దగ్గర మనకి ఎక్కువగా టెంపరేచర్ ఉంటుంది అనమాట. ద టెంపరేచర్, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్స్ అండ్ దట్ ఈస్ ద కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ప్లేస్ అంటే అండ్ ఆల్సో ఆక్సిజన్, అంటే ఆక్సిజన్, ఇవన్నీ కూడా మనకి ఈ హైడ్రోజన్ తో ఆక్సిజన్ అనేది ఏ విధంగా కంబైన్ అవుతుంది అనే విషయం మనకి ఓకే. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎసెన్షియల్ ఫర్ ది కంబైన్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే మనకి చెప్పుకోవచ్చు అనమాట. చూడండి అన్న, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను, మీ టీచర్స్ కి షేర్ చేస్తాను అన్న స్లైడ్స్, నేను పీడిఎఫ్. అదే విధంగా మీరు స్క్రీన్ షాట్ కూడా మీరు చేసుకోవచ్చు అన్న, మనకి యాజ్ ఇట్ ఈస్ గా మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. అండ్ ఓకే, మనకి షేర్ చేసుకోవచ్చు అన్న. ఇక్కడ మనకి హియర్ దట్ ఈస్ వీ కెన్ అబ్జర్వ్ అంటే మనకి ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కాన్సన్ట్రేషన్ కావచ్చు, అదే విధంగా టెంపరేచర్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు అన్న. దెన్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. హియర్ దట్ ఈస్ ద జనరల్ గా ఏదన్నా ఇది జనరల్ క్యారెక్టర్ మీకు కనిపిస్తుంది. అంటే లంగ్స్ లో నుంచి ఆక్సిజన్ అనేది మనకి త్రూ ది దట్ ఈస్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారా ఆక్సిజన్ అంటే బాడీ సెల్స్ లోకి రావడము, బాడీలో నుంచి ఆఫ్టర్ ది కెటబాలిజం రియాక్షన్ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకొని మనకి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, హీట్ కావచ్చు జనరేట్ అయ్యి మొత్తం రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుపోతుంది అనమాట. ఇక్కడ డిఆక్సిడేటెడ్ బ్లడ్ అని చెప్పొచ్చు, ఇది ఆక్సిడేటెడ్ బ్లడ్ అని చెప్పొచ్చు అనమాట. బ్లడ్ ఓన్లీ క్యారీస్ దట్ ఈస్ ద ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ మనకి బ్లడ్ క్యారీ చేసేటానికి మనకి వాట్ ఆర్ ది థింగ్స్ అంటే ఇక్కడ ఒకటిన ఆక్సిజన్ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అనేది ఒకటి ఉందన్న. ఆక్సిజన్ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అనేది ఒకటి కనిపిస్తుందన్న. ఏంటి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతూ ఉంటానన్న, వాట్ ఇస్ ద ఆక్సిజన్ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అంటే ఏమి అని అంటే ఇక్కడ ఏమనంటే here that is a curve which represents a relation, that is the here that is మనకి ఏమనంటే here the curve that is the curve represents the relationship between that is the partial pressure that is the between that is the partial pressure of oxygen in the that is the horizontal axis and there is a percentage of that is the hemoglobin saturation on the vertical axis అంటే ఇక్కడ వర్టికల్ యాక్సిస్ లో మనకి మీరు ఒకసారి ఈ స్లైడ్ చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ మీకు గమనించారనంటే ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మీకు ఏమనంటే హియర్ దట్ ఈస్ మనకి ఎక్స్ యాక్సిస్ లో మనం గమనించామంటే టిష్యూస్ లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, అదే విధంగాను వై యాక్సిస్ లో మనం గమనించామనంటే పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సాచురేషన్? సాచురేషన్ అంటే అర్థం ఏమనంటే హీమోగ్లోబిన్ మాలిక్యూల్ తో ఆక్సిజన్ కలిసిపోవటము, దాన్ని మనం సాచురేషన్ అంటాం. మనకి ఎంత చెప్పినామో ఇప్పుడు హీమోగ్లోబిన్ మాలిక్యూల్ కెన్ క్యారీస్ ది ఫోర్ దట్ ఈస్ మనకి 4 దట్ ఈస్ మనకి 4 మనకి హీమోగ్లోబిన్ మాలిక్యూల్ కెన్ క్యారీ 4 హీమో అంటే మనకి 4 తీసుకోబోతుంది అనమాట. అంటే 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని తీసుకుంటుంది కదా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకునింది అని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందంటే ఇట్ ఈస్ 100% సాచురేషన్ అని చెప్తున్నాం. అదే విధంగా 3 అంటే ఇప్పుడు hemoglobin molecule can whenever it carries the 3 at the time it's at a base 75% saturation. Whenever the hemoglobin molecule can carry the having 2 that is having 2 that is a oxygen molecule, then it is at a base 50% of saturation. Whenever that is the hemoglobin molecule having only 1 that is a oxygen molecule, then it is said to be as a 25% saturation. అంటే ఏమని అర్థము అంటే ఇక్కడ that we are assuming అంటే మనము ఆ విధంగా బైండ్ అంటే హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఆక్సిజన్ తో కంబైన్ అయినప్పుడు ఓకేనా ఆటోమేటిక్ గా మనం దాని సాచురేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు ఎక్కువ అంటే మనకి దే ప్రొడ్యూస్ దట్ ఇస్ వన్ ఆఫ్ ది కర్వ్. అంటే ఇక్కడ మనం ఈ ప్లాట్ మనం చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 10 that is
10 mmHg టిష్యూస్ లో ఉన్నప్పుడు 20 mmHg 30 mmHg 40 mmHg అదే విధంగాను 50 mg 60 70 mmHg 80 mmHg అదే విధంగాను 100 mg ఇట్లా మనకి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ దట్ ఇస్ ఆక్సిజన్ ఇది అనమాట. అదే విధంగాను అంటే ఎక్కడ ఎక్కువగా అంటే దట్ ఈస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద వీ కెన్ అబ్జర్వ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎక్కడ ఒకసారి మీరు గమనించారని అంటే హియర్ దట్స్ వీ కెన్ అబ్జర్వ్ నన్నా ఏమన్నా able to are am I visible, am I audible? ఓకే ఇక్కడ మీరు గమనించారనంటే మీకు ఇక్కడ ఆల్వియోలే కనిపిస్తుంది కదన్న. ఈ ఆల్వియోలే రీజియన్ దగ్గర మనకి ఓకేనా, ఈ ఆల్వియోలే రీజియన్ దగ్గర మనకి ఏమనంటే పార్షియల్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే విధంగా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది అనమాట. ఎప్పుడు సింధు మమ్మీ కూడా ఇప్పుడు తిట్టిపోయినాన్ని నాన్న ఎవరో అన్మ్యూట్ చేసుకోండమ్మా, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండమ్మా. మమ్మీ ఇప్పుడు తిట్టేసిపోయినాన్ని చూడమని ఎవరో మాట్లాడుతున్నా చూడన్నా, నేనేం కావాలంట ఎవరో మాట్లాడుతున్నా చూడనమ్మా, మాట్లాడదనమ్మా చూడన్నా. ఇక్కడ మీరు గమనించారంటే ఆల్వేలర్ రీజన్ లో మనకి హై పార్షియల్ ప్రెషర్ కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా వెన్ ఎవర్ ది హై పార్షియల్ ప్రెషర్ అట్ ద టైమ్ ద ఆక్సిజన్ ఇస్ దట్ ఈస్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్ళటము, హార్ట్ మనకి పంప్ చేయటము, ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుందంటే బాడీ పార్ట్స్ కి రీచ్ అవుతుంది అనమాట. అట్ ద టైమ్ అంటే మీకు ఇక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క లాగా మనకి ఏమనంటే వీ కెన్ అబ్జర్వ్ దట్ ఈస్ ద డిఫరెంట్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మీకు ఆల్వియోలర్ రీజన్ లో మనకి హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అట్ ద టైమ్ అంటే టోటల్ అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఆల్వియోలర్ రీచ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఫేవరబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆక్సి హీమోగ్లోబిన్. అంటే మనకి ఆక్సి అంటే ఇక్కడ మనకి వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ దట్ ఇస్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇస్ నీడెడ్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆక్సి హీమోగ్లోబిన్. అంటే మనకి హీమోగ్లోబిన్ తో ఆక్సిజన్ ఏ విధంగా కంబైన్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దే నీడ్ షుడ్ బి దట్ ఈస్ ద ఆక్సిజన్. అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ది బైండ్. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఏమని, హీమోగ్లోబిన్ ఎక్కువగా ఏ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటుందో దాంతో బైండ్ అవుతుంది అనమాట. అంటే ఆ మాలిక్యూల్స్ తో బైండ్ అవుతుంది అనమాట. అదే విధంగా ప్రెషర్ దేనికి ఎక్కువగా ఉంటుందో దాంతో బైండ్ అవుతుంది అనమాట. అంటే ఏ గ్యాస్ కి ఎక్కువగా ఉంటుందో ఆ గ్యాస్ కి ఇక్కడ బైండ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఆల్వియోలర్ రీజన్ నుంచి గమనించారంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అదే విధంగా రిమైనింగ్ థింగ్స్ అంటే ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంది, హైడ్రోజన్ అయానిక్ కాన్సంట్రేషన్ తక్కువగా ఉంది, అదే విధంగాను టెంపరేచర్ తక్కువగా ఉంది, విచ్ ఇస్ ఫేవరబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆక్సి హీమోగ్లోబిన్ వేర్ ఇన్ దట్ ఈస్ ద ఆల్వియోలర్ రీజన్. అంటే ఈ ఆల్వియోలర్ రీజన్ లో మనకి చాలా చక్కగా ఆక్సి హీమోగ్లోబిన్ ఫామ్ అవడానికి మనకి ఒక హెల్ప్ చేస్తుంది. ఓకేనా, మీరు ఒకసారి గమనించారంటే ఈ ఆక్సి హీమోగ్లోబిన్ స్లైడ్ మీకు ఒకసారి గమనించాను అంటే మీకు ఈ స్లైడ్ ఒకసారి చూపించాను. అంటే ఆక్సి హీమోగ్లోబిన్ ఫామ్ అవడానికి మనకి వాట్ ఆర్ ది థింగ్స్ నీడెడ్, దట్ ఇస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ దట్ ఈస్ ద ఆక్సిజన్ ఈస్ వెరీ నీడెడ్ అండ్ దట్ ఈస్ అంటే ఇక్కడ రిమైనింగ్ థింగ్ ఆల్సో అంటే మీ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, హైడ్రోజన్ అయాన్స్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉండాలి, హైడ్రోజన్ అయాన్స్ కాన్సంట్రేషన్ తక్కువగా ఉండాలి, టెంపరేచర్ తక్కువగా ఉండాలి. అదే విధంగా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ వేర్ ఇన్ ద లంగ్స్. అదే విధంగా టిష్యూస్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, అక్కడ టిష్యూస్ లో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, ఆటోమేటిక్ గా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మీకు డిసోసియేషన్ అనేది అంటే అక్కడ హీమోగ్లోబిన్ అనేది దే లీవ్స్ ది దట్ ఈస్ ఎఫినిటీ అంటే అక్కడ బైండింగ్ అనేది ఉండదు, అఫినిటీ ఉండదు, అంటే దాంతో కంబైనింగ్ అనేది ఉండదు. అఫినిటీ అంటే దాని యొక్క బైండింగ్ కెపాసిటీ అనమాట. ఆ బైండింగ్ కెపాసిటీ అనేది అక్కడ మీకు కనిపించాలన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి అన్న, ఇక్కడ మీరు ఆక్సిజన్ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ ఇది 2 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అంటే మీ దట్ ఈస్ ద కర్వ్ దట్ ఈస్ ద డిసోసియేషన్ కర్వ్ దట్ ఈస్ ప్లాటెడ్ అగైన్ as the relationship between the percentage of saturation of hemoglobin and partial pressure of the oxygen and the percentage of saturation of the that is the oxygen with the hemoglobin. అంటే y యాక్సిస్ లో ఈ రెండిటికి మనం ప్లాట్ చేసినప్పుడు ఎస్ షేప్డ్ కర్వ్ అంటే మనకి సిగ్మాయిడల్ షేప్ కర్వ్ అనేది మనకి వస్తుంది. చేస్తానా ఏ షేప్ కర్వ్ అంటే సిగ్మాయిడల్ షేప్ కర్వ్ అనేది ఫ్లాట్ గా ఉండదు అనమాట, ఇట్లా ఫ్లాట్ గా రాదనమాట.
ఎందుకు మేడం అనొచ్చు. అంటే ఇది 40 hg దగ్గర మనకి వెన్ వీఆర్ దట్ ఇస్ రెస్టింగ్ అంటే మనము ఒక్కొక్క పీరియడ్ లో అంటే మనకు డ్యూరింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కావచ్చు, వాకింగ్ చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు కానీ మనకి అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువ అవుతుంది. రెస్ట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంటే ఆక్సిజన్ ఎక్కువగా అవసరం లేదు. ఓకేనా? మనం రెస్ట్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎక్కువ అవసరం లేదు. మనం ఏమైనా డ్యూరింగ్ ఎక్సర్సైజెస్, విగరస్ ఎక్సర్సైజెస్ అంటే స్కెల్టల్ మసిల్స్ పైన ఎక్కువగా వర్క్ పడినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎక్కువగా వర్క్ జాగింగ్ ఎక్కువ యాక్టివిటీస్ చేసినప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ కన్జంప్షన్ జరుగుతుంది అనమాట. ఈ 40 హెచ్జీ అనేది ఏమనంటే మనం రెస్ట్ లో ఉన్నప్పుడు ఈ 40 హెచ్జీ టిష్యూస్ దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏ కర్వ్ వస్తుంది అని అంటే ఈ విధంగా ప్లాట్ అనేది ఎస్ షేప్ లో మనకి కనిపిస్తుంది. అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ అని లెఫ్ట్ సైడ్ అని మీకు కనిపిస్తుంది. ఇది ఎందుకు అదే మనం ఒకసారి మళ్ళీ గమనిస్తాం మనం. ఒకసారి చూడండి అన్న, ఇక్కడ ఆల్వియోలర్ దగ్గర మనకి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనకి ఏమనంటే నాన్న ఎవరు యానోటేట్ చేస్తున్నారు నాన్న, ప్లీజ్ యానోటేట్ చేయద్దనమ్మా. నాన్న ఎవరు యానోటేట్ చేస్తున్నారమ్మా ప్లీజ్ నాన్న. ఇక్కడ మీకు స్లైడ్ మీద యానోటేట్ చేస్తున్నానన్న, ప్లీజ్ యానోటేట్ చేయద్దనమ్మా. ఓకేనా? ఇక్కడ మీరు 2% మనకి అక్కడ యానోటేట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎవరు స్లైడ్ పైన యానోటేట్ చేస్తున్నారు చేయద్దనమ్మా. ఇక్కడ గమనించండమ్మా. అంటే ఇక్కడ ఏమనంటే ఇన్ ద టిష్యూస్ లో మనకి ఏమంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ అనేది ఉపయోగించుకునేసి ఉంటుంది. అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది సెల్స్ దగ్గర. ఈ సెల్స్ దగ్గర ఆక్సిజన్ అనేది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ కట్టపాలేషన్ జరిగిన తర్వాత టెంపరేచర్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే దీస్ కండిషన్స్ ఆర్ వెరీ ఫేవరబుల్ ఫర్ డిసోసియేషన్ ఆఫ్ ది ఆక్సిజన్ ఫ్రమ్ ది హీమోగ్లోబిన్. అంటే హీమోగ్లోబిన్ నుంచి మనకి ఆక్సిజన్ అనేది బయట వచ్చేస్తుంది అనమాట. అంటే అక్కడ అంటే ఈ సెల్స్ లోపల అంటే ఇక్కడ ఈ సర్క్యులేషన్ లోపల అంటే ఈ కండిషన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి అమ్మా. స్క్రీన్ షాట్ చేసుకోండి. దెన్ అన్న కమింగ్ టు దట్ ఈస్ ఈ యొక్క కండిషన్స్ మనం గమనించామంటే ఈ ప్లాట్ ఒకసారి గమనించామంటే ఇక్కడ మీకు చాలా మంది యానోటేట్ చేస్తారమ్మా. యానోటేట్ చేసిన వాళ్ళు ఎవరో చూడండి అమ్మా, ప్లీజ్ యానోటేట్ చేయొద్దనమ్మా. మా ఎవరమ్మా షేర్ చేసేది? ప్లీజ్ షేర్ చేయదండి మా, స్టాప్ చేయండి. ప్లీజ్ మా. ఎవరో షేర్ చేస్తున్నారమ్మా. ఎవరమ్మా షేర్ చేస్తుండేది? నాకు నా వాయిస్ వినిపిస్తుందా? ఎవరమ్మా ఎవరో షేర్ చేస్తున్నారు నా కంటెంట్, ఎవరో షేర్ చేస్తున్నారు చూడండి ఒకసారి. ఎవరు అతను? ఎవరు షేర్ చేస్తున్నారు చూడండి ఒకసారి. అబీహా మిస్. ఎవరు మా? అబీహా మ్యామ్. ఎవరు నన్న స్క్రీన్ సబీహా అదే స్క్రీన్ షేర్ చేసేయడం స్టాప్ చేయనన్నా ప్లీజ్ నాన్న. నా వీడియో కనిపిస్తుందా? నో మిస్. నో మ్యామ్. నో మ్యామ్. ఇస్తాను. నో మ్యామ్. నో మ్యామ్. ఒక్క నిమిషం నాన్న. ఇక్కడ ప్లీజ్ ఎవరు షేర్ చేస్తున్నారమ్మా? కంటెంట్ షేర్ చేస్తున్నారు నాది. ప్లీజ్ ఎవరు స్టాప్ చేయండి అమ్మా. అబ్బాయి సబిహాని ఎవరు చెప్పండి అమ్మా ప్లీజ్. అమ్మాయికి సబిహా ప్లీజ్ ప్లీజ్ సబిహా ఎవరు నా కంటెంట్ షేర్ కావటం లేదు. నా ప్రెజెంటేషన్ షేర్ కావటం లేదు. ఎస్ నవ్వు నో మ్యామ్. ఇప్పుడు కనిపిస్తుందా? వెరీ గుడ్ ఓకేనన్నా. హలో
ఎస్ అన్న. ఇక్కడ మీరు గమనించారంటే ప్లాట్ ఒకసారి గమనించారనంటే మీకు ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ కూడా మనకు కనిపిస్తున్నా ఎక్స్ యాక్సిస్ ఈ విధంగా ద షిఫ్ట్ టువర్డ్స్ ది రైట్ సైడ్ కి వెళ్తుండడం జరుగుతుంది అనమాట. అంటే రైట్ సైడ్ కి కారణం ఏమి అని అంటే మనకి దట్ ఈస్ దాన్ని మనం బోర్ ఎఫెక్ట్ అంటాం నాన్న. ఇది 2 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అంటే రిప్రజెంట్స్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ ఈస్ అంటే effect of partial pressure of carbon dioxide and that is the hydrogen ion concentrations on the that is the hemoglobin. అంటే మనకి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ దట్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది అంటే మనకి ఎక్కువగా ఉన్నప్పుడు, అదే విధంగా హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్ అనేది డిసోసియేషన్ అవుతుంది. డిసోసియేషన్ అంటే మీ విడిపోవటం, ఏమన్నా విడిపోవటం అంటే హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తో వదిలేస్తుంది అనమాట, ఆక్సిజన్ ని వదిలేస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే వి కెన్ సే దట్ ఈస్ ద అంటే మనకి ఇక్కడ ఓకేనా మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాని మధ్యలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది మనకి పట్టుకునే ఉండకూడదు కదా, హీమోగ్లోబిన్ అనే ఆక్సిజన్ తో పట్టుకునే ఉండకూడదు. ఆ ఆక్సిజన్ అంటే ఎప్పటికి అవసరం అవుతుంది అప్పుడు, అంటే మనకి వెనెవర్ డ్యూరింగ్ దట్ ఇస్ నార్మల్ స్టేజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఓకేనా, నార్మల్ స్టేజ్ ఉన్నప్పుడు చాలా తక్కువగా ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎక్కువ ఆక్సిజన్ ఉపయోగపడుతుంది అనమాట. మనకి రెస్ట్ లో ఉన్నప్పుడు దట్ ఈస్ ద 25% మాత్రమే మనకి ఆక్సిజన్ అనేది బాడీ ఉంటుంది. 75% ఏమవుతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ లోనే అట్లానే ఉంటుంది. వెనెవర్ డ్యూరింగ్ ద విగరస్ ఎక్సర్సైజెస్ మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ని వదిలేయటం జరుగుతుంది. ఆటోమేటిక్ ఏమవుతుందంటే దట్ ఆక్సిజన్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ ది ఎక్సర్సైజెస్, అంటే సెల్స్ ని ఉపయోగించి ఎక్సర్సైజెస్ కి ఆ సెల్స్ కి ఉపయోగించుకుంటుంది అనమాట. అది ఇక్కడ బోర్ ఎఫెక్ట్ గురించి మనకి అక్కడ చెప్పుకోవచ్చు నాన్న. తర్వాత నాన్న ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఒకసారి బోర్ ఎఫెక్ట్ తర్వాత మీకు ఇవన్నీ కూడా మీకు అంటే 40 mHg అనేది ఏమనంటే డ్యూరింగ్ దట్ ఇస్ రెస్ట్ కండిషన్ లో ఉన్నప్పుడు అంటే ఏమి 75% సాచురేషన్, అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి అంటే బ్లడ్ లోనే అంటే రెడ్ బ్లడ్ హీమోగ్లోబిన్ అనేది ఆక్సి హీమోగ్లోబిన్ గానే ఉంటుంది. ఓకేనా? అంటే 75 అంటే రిమైనింగ్ 25% ఏమనంటే మనకి రెస్ట్ లో 25% మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. రిమైనింగ్ 75% ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఆ రెడ్ బ్లడ్ నానా ఎవరికి నాన్న కంటెంట్ షేర్ కాలేదు మ్యామ్. ఆ స్క్రీన్ ఇప్పుడు వస్తుంది చూడన్న, స్క్రీన్ షేర్ అవుతుంది చూడన్న. షేరింగ్ ఐఎమ్ షేరింగ్, నా కంటెంట్ షేరింగ్ లోనే ఉందన్న, అందరికి కనిపిస్తుంది నాన్న. ఇక్కడ మనకి 40 mmHg అనేది 40 mmHg దగ్గర మనకి ఏమవుతుందంటే 75% సాచురేషన్ ఉంటుంది అన్నమాట. అంటే మనకి రిమైనింగ్ దట్ ఈస్ ద 22% అనేది ఏమనంటే మనం ఉపయోగించుకుంటాం అనమాట రెస్టింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు. అంటే దాదాపు మనకి అంటే అన్లోడింగ్ అంటే 45% అంటే 4/5% రిజర్వ్ ఉంటుంది. ఇప్పుడు రెస్టింగ్ కండిషన్ లో మనకి ఏమవుతుందంటే బాగా గుర్తు పెట్టుకోవాలి, రెస్టింగ్ కండిషన్ లో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మనకి వదిలేవదు అంటే ఇవ్వదన్నమాట. ఆక్సిజన్ హీమోగ్లోబిన్ అంటే హీమోగ్లోబిన్ ఆక్సిజన్ ని వదిలేదన్నమాట, అలానే పట్టుపెట్టుకోవద్దు అనమాట. డ్యూరింగ్ విగరస్ ఎక్సర్సైజెస్ మనం బాగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువగా కన్స్యూమింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఏమంటే ఆ టెన్షన్ అనేది ఏమవుతుందంటే అన్లోడింగ్ టెన్షన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆక్సిజన్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ పైన ఎక్కువ జరుగుతుంది అనమాట. అట్ ద టైమ్ మోర్ ఆక్సిజన్ ఇస్ దట్ ఇస్ గివింగ్ టు దట్ ఇస్ మన టిష్యూస్ కి ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అన్న. దిస్ ఈస్ అబౌట్ ద థింగ్. మీకు ఇక్కడ కొన్ని గ్రాఫ్స్ కనిపిస్తుందన్న. ఇక్కడ మనకి 100 mmHg దగ్గర మనకి ఓన్లీ 97% సాచురేషన్ మాత్రమే జరుగుతుంది. అంటే 100 mm పార్షియల్ ప్రెషర్ దగ్గర అంటే ఆక్సిజన్ అంటే టోటల్ గా మనం చూసినప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ 100% ఉన్నప్పుడు ఓన్లీ 97 అంటే మనం ఏం మేడం రిమైనింగ్ 3 అని అనుకోవచ్చు. అక్కడ 97% అని అంటే దట్ ఈస్ మనకి అని చెప్పుకుంటున్నాం అంతే. సాచురేషన్ అనేది ఒక 4 మాలిక్యూల్స్ పూర్తిగా అంటుపెట్టుకో ఉంటుంది అనమాట దానికి. ఓకేనా? వెనెవర్ దట్ ఈస్ అంటే మనకి ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అంటే తగ్గే కొద్దికి అంటే మనకి ఆటోమేటిక్ ఏమవుతుందంటే దానికి సాచురేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్ హియర్. మీకు ఇక్కడ డ్యూరింగ్ విగరస్ ఎక్సర్సైజెస్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే హియర్ దట్ ఈస్ ద ఇది కొంచెం మనకి గమనించాలన్నా, మనకి ఆల్రెడీ చెప్పున్నాను ద కర్వ్ షిఫ్ట్ టువర్డ్స్ ది రైట్ సైడ్ కి వెళ్ళడం జరుగుతుంది అనేది ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ మీకు ద కర్వ్ షిఫ్ట్ టువర్డ్స్ ది రైట్ సైడ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ కి వెళ్ళడం జరుగుతుంది. నార్మల్ గా అయితే ఇట్లా ఉంటుంది. అదే విధంగాను మనం విగరస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు
హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తో విడిపోయి ఆటోమేటిక్ ఏమవుతుందంటే కొంచెం షిఫ్ట్ అవడం జరుగుతుంది. ఎందుకంటే వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ డిసోసియేషన్ ఆక్సి హిమోగ్లోబిన్ డిసోసియేషన్ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ ప్రెషర్ ఎక్కువ జరగడము, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కావడము, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావడం వల్ల ఆ విధంగా మనకి డిసోసియేషన్ అంటే ఆక్సి హిమోగ్లోబిన్ అనేది మనకి ఆక్సిజన్ అనేది సెల్స్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ అన్న ఇక్కడ మీరు నెక్స్ట్ కమింగ్ టు ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మీరు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గమనించారనంటే ఇక్కడ 3 వేస్ అన్న. ఒకటి ప్లాస్మా కార్బమైన కాంపౌండ్స్ రూపంలో వెళ్తుంది, అదే విధంగా బైకార్బోనేట్ అయాన్స్ రూపంలో వెళ్తుంది. ఇక్కడ ప్లాస్మా అనేది 7%. మీకు తెలుసు బ్లడ్ కాంపోనెంట్ ప్లాస్మా ద్వారా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఇలా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ప్లాస్మా అనేది ప్లాస్మా ద్వారా మనకి 7% జరుగుతుంది. రిమైనింగ్ దట్ ఈస్ మనకి 70 అంటే 25% కార్బమైన కాంపౌండ్స్ రూపంలో వెళ్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ రిమైనింగ్ దట్ ఈస్ బైకార్బోనేట్ అయన్స్ 70% ఏమనంటే బైకార్బోనేట్ అయన్స్ ద్వారానే మనకి జరుగుతుంది. యాజ్ ఇట్ మనకి ఇక్కడ మనకి ఏమనంటే ఎక్కువగా అంటే హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఎక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది దాంతో అటాచ్ అవుతుంది, ఎక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో అటాచ్ అవుతుంది అనమాట. బేసిక్ ఆన్ దట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది దట్ ఇస్ ఆక్సిజన్ అండ్ ఆల్సో ద గ్యాసెస్ అంటే రిమైనింగ్ గ్యాసెస్. విద్యాదేవన్ పడుతుందంట కదా మే విద్యాదేవన్ ఎవరు అక్కడ అరవద్దన్నమ్మా. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ క్యారీడ్ ఇన్ ద డిసాల్వ్ స్టేట్. అంటే మనకి డిసాల్వ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ కార్బన్ డైఆక్సైడ్ వెన్ కంపైర్డ్ టు డిసాల్వ్ స్టేట్ లో కలిసిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి H2CO3 వేస్తే మనము దాన్ని మనము కార్బోనిక్ యాసిడ్ అంటాం నాన్న. H2CO3 అనేది ఏమంటే కార్బోనిక్ యాసిడ్ అంటాం. తర్వాత ఏమంటే కార్బనమ కాంపౌండ్స్ రూపంలో వెళ్తుంది అనమాట. ఇక్కడ హౌ ద కార్బన్ అంటే మనకి హీమోగ్లోబిన్ లో దట్ కంటైన్స్ ది వన్ ఆఫ్ ది అమైన్ గ్రూప్. ఆ అమైన్ గ్రూప్ తో మనకి ఏమవుతుందంటే కంబైన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి అన్న, హీమోగ్లోబిన్ లో ఉన్న అమైన్ గ్రూప్ తో హీమోగ్లోబిన్ HB అంటే ఏమంటే హీమోగ్లోబిన్, ఆ హీమోగ్లోబిన్ తో మనకి కంబైన్ అయ్యి దట్ ఫార్మ్స్ ది కార్బమైనో హీమోగ్లోబిన్. ఏంగా ఫామ్ అవుతుంది? కార్బమైనో హీమోగ్లోబిన్ గా ఫామ్ అవుతుంది. అండ్ H+ అయాన్స్ మేడం, H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అని చెప్పచ్చు. ఈ H+ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయ్యే కొద్దికి మనకి ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా అవుతుంది అనమాట. హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే దట్ ఈస్ pH అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకేనా, pH తగ్గిపోతుంది అనమాట. ఇది మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఈ కండిషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాట్ ఆర్ ది సిచ్యువేషన్స్ అంటే మనకి కార్బమైన కాంపౌండ్స్ అంటే మనకి ఫామ్ అవడానికి ఇక్కడ మీరు ఒకసారి గమనించండి అన్న. ఇక్కడ ఈ మనకి ఇలాంటి కండిషన్ అంటే కార్బమైన కాంపౌండ్స్ మనకి ఫామ్ అవ్వాలంటే ఎలాంటి కండిషన్ ఉండాలి అని అంటే బైండింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రిలేటెడ్ టు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మీకు డిఫరెంట్ సిచ్యువేషన్ అంటే ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క లాగా ఉంటుంది. అంటే మీ టిష్యూస్ లో ఒకలాగా కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఒకలాగా ఉంటుంది, ఆల్వియోలైలో ఒకలాగా ఉంటుంది. టిష్యూస్ లో ఏ విధంగా ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది మీ టిష్యూస్ లో ఆఫ్టర్ ది కెటబాలిక్ రియాక్షన్ జరిగిన తర్వాత ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. ఆక్సిజన్ అక్కడ మనకి తక్కువగా ఉంటుంది టిష్యూస్ లో. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ద మోర్ కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా టిష్యూస్ లో ఎక్కువగా ప్రొడక్షన్ జరిగిన వల్ల ఆటోమేటిక్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది? నేను చెప్పాను హిమోగ్లోబిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే ఆంఫోటరిక్ ఇన్ నేచర్ అనమాట. ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుందో ఆ గ్యాస్ ఎక్కువగా కంబైన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు టిష్యూస్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ హీమోగ్లోబిన్ అనేది మనకి అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ తో కంబైన్ అయ్యి మనకి ఈ విధంగా కార్బమైనో కాంపౌండ్స్ గా ఫామ్ అవుతాయి అనమాట. ఆల్వియోలై రీజన్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఏమనంటే అంటే ఇక్కడ మనకి ఎక్స్చేంజింగ్ అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆరో మార్క్ ఇక్కడ ఉండాలన్నా ఎక్కువగా ఉండాలి, ఈ ఆరో మార్క్ ఇక్కడ కింద ఓకేనా. ఈ ఆరో మార్క్స్ అనేది ఏమనంటే అప్పు వేసామంటే హై అని, కిందకి వేసానంటే లో అని అర్థం అన్నాను. PO2 అని అంటే అర్థం ఏమంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని అర్థం అనమాట. ఇక్కడ మీకు ఆల్వియోలర్ రీజన్ లో ఏమవుతుందంటే మనకి వెన్ ది అంటే మనకి ఈ సిచ్యువేషన్ లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ కావచ్చు, ఆల్వియోలే dissociation of the carbon dioxide అనేది from the carbon compounds takes place. Thereby, carbon dioxide is bound to the hemoglobin. From the అంటే టిష్యూస్ లో నుంచి ఫామ్ అయిన మనకి ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది విడిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా జరుగుతుందన్న. నెక్స్ట్ ఒకసారి గమనించండి. నెక్స్ట్ యాజ్ ది బైకార్బోనేట్ అయాన్స్ అంటే 70% ఏమంటే బైకార్బోనేట్ రూపంలో వెళ్తుంది. ఏంటంటే బైకార్బోనేట్ అయాన్స్ అంటే HCO3 మైనస్ అయాన్స్ మనం ఏమంటామంటే బైకార్బోనేట్ అయాన్స్ అంటాం. ఏమంటానన్నా అనేది ఒకసారి ఇక్కడ అంటే మనకి ఈ విధంగా ఫామ్ అవడానికి ఏమనంటే వన్ ఆఫ్ ది ఎంజైమ్ దట్ ఈస్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే అవసరం అవుతుంది. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే అంటే ఎక్కడ ఉంటుంది? కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్.
అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ లో మనకి ఆర్బీసీ లోపల మనకి హెచ్బి ఇక్కడ కార్బోనిక్ ఎన్హైడ్రేస్, ఇక్కడ మనకి కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేది మనకి కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేది ఉంటుంది. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లోపల ఒక ఎంజైమ్ ఉంటుంది. దట్ ఎంజైమ్ ఇస్ సర్టిఫైస్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్. బాగా పెట్టుకోవాలి, ఇది 4 మార్క్స్ క్వశ్చన్. హౌ ది కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ అంటే క్వశ్చన్ ఉంటాడు. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ప్లాస్మాలో మాత్రం కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్ తక్కువగా ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ లో మాత్రం కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ ఎంజైమ్ అంటే ఈ ఎంజైమ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్ దేనికి ఉపయోగపడుతుంది? ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ దట్ ఇస్ కార్బోనిక్ యాసిడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది దట్ ఇస్ ఆక్సిజన్, దట్ ఇస్ వాటర్ మాలిక్యూల్. అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ లోపల వాటర్ మాలిక్యూల్ తో కంబైన్ అయ్యి ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి కార్బోనిక్ యాసిడ్, అదేవిధంగాను కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత ఆటోమేటిక్ దట్ మనకి స్ప్లిట్ అయిపోతుంది అనమాట. అది అలానే ఉండదు. కార్బోనిక్ యాసిడ్ మనకి అలానే ఉండదు, ఏమవుతుంది? స్ప్లిట్ అయిపోతుంది. ఏ విధంగా స్ప్లిట్ అయిపోతుంది? బైకార్బోనేట్ అయాన్స్ గాను, యానయాన్స్ గాను, క్యాటయాన్స్ గాను, H+ అయాన్స్ గాను మారిపోతుంది. దిస్ H+ అయాన్స్ ఇంక్రీజ్ ది కాన్సన్ట్రేషన్. అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఎక్కువగా అయ్యే కొద్దికి H+ అయాన్స్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. మనకి అదే విధంగాను ఈ హైడ్రోజన్ అయాన్స్ ఏమవుతుంది మేడం అనొచ్చు, హిమోగ్లోబిన్ తో కంబైన్ అయ్యి మనకి హిమోగ్లోబిన్ హెచ్బి అంటే హెచ్హెచ్బి అంటే హిమోగ్లోబిన్ గా ఫామ్ అవుతుంది. ఇది మీకు ఒకసారి గమనించాలన్న ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది కూడా. ఇక్కడ చూడండి అమ్మా, టిష్యూస్ లో మనకి ఏమంటే కెటబాలిజం రియాక్షన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ ఇస్ డిఫ్యూజెస్ ఇంటూ ద బ్లడ్ అండ్ ఫార్మ్స్ ది కార్బోనిక్ యాసిడ్ అండ్ విచ్ ఇస్ డిసోసియేషన్ టు ద డిసోసియేట్. అంటే ఆ రియాక్షన్ అంటే రియాక్షన్స్ గురించి అంటే ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది? మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఈ రియాక్షన్స్ అన్ని కూడా అంటే ఏమి కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ తో కంబైన్ అవ్వడం, కార్బోనిక్ యాసిడ్ గా ఫామ్ అవటము, అదే విధంగా మన కార్బోనిక్ యాసిడ్ మళ్ళీ మనకి బైకార్బోనేట్ అయాన్స్ H+ అయాన్స్ గా మారడము. ఆల్ దీస్ రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్. మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క సింబల్. ఓకేనా? పిక్చర్ కనిపిస్తుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో మనకి కంబైన్ అయ్యి మనకి ఈ విధంగా రియాక్షన్స్ అన్ని జరుగుతుంది. మీకు ఇక్కడ ఈ టిష్యూస్ లో మనకి ఏమవుతుందంటే కార్బన్ అంటే అది నాన్న HCO3 అనే H+ అయాన్స్ గా మారడం జరుగుతుంది. అట్ ది ఆల్వియోలర్ సైట్, ఆల్వియర్ రీజన్ ఎక్కువగా ఏమి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మీకు ఆల్రెడీ చెప్పాను. సేమ్ ఇదే సిచ్యువేషన్ అన్న. అంటే మీ ఆల్వియర్ ఇదే మీకు గుర్తు రావాలి. అంటే ఆల్వియోలర్ రీజన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఆల్వియోలర్ రీజన్ లో పార్షియల్ ప్రెషర్ ఎప్పుడు కానీ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్, అదే విధంగా హై pH అనమాట, టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, ఫేవరబుల్ ఫర్ డిసోసియేషన్ ఆఫ్ దీస్ థింగ్స్. సేమ్ అదే విధంగా ఇక్కడ మేము గమనించామనంటే మనకి ఏం జరుగుతుంది మేడం అని అనొచ్చు. అంటే ఆల్వియోలర్ సైట్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏమవుతుందంటే రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, రియాక్షన్ రివర్స్ లో జరిగి మనకి టిష్యూ అంటే ఆల్వియోల్ రివర్స్ లో జరుగుతుంది. అంటే ఏమి ఇది నాన్న మనకి ఇది టెక్స్ట్ బుక్ లో కనిపిస్తుంది. దిస్ ఈస్ ద పిక్చర్ స్టడీ షోరింగ్ దట్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్. అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే బ్లడ్ సెల్స్ రియాక్షన్స్ అన్ని అన్నమాట. ఈ బాడీ టిష్యూస్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత ఆ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఎంటర్స్ ఇన్ ద fuses with the hemoglobin. మనకి ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్ దే కంబైన్ విత్ ద వాటర్ మాలిక్యూల్, దే ఫార్మ్ దట్ ఇస్ H2CO3 అండ్ దెన్ దట్ ఇస్ స్ప్లిట్ అయిపోతుంది అనమాట ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్ ద్వారా HCO3- అయాన్స్ అదే విధంగాను H+ అయాన్స్ గాను విడిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ HCO3 అనేటివి ఏమనంటే యానయాన్స్ అనమాట. అది రెడ్ బ్లడ్ ఏమనంటే ఇట్ ఈస్ వెరీ పర్మిబుల్. అంటే పర్మిబుల్ అంటే ఏమి? దట్ ఈస్ ఈ యొక్క అయాన్స్ అంటే మనకి ఈ మెంబ్రేన్ ఏదైతే ఉందో అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మెంబ్రేన్ ఏదైతే ఉందో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అయాన్స్ అనేటివి యానియాన్స్ కి పర్మిబిలిటీ అనమాట. అంటే బయటకు పంపించేస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రొడ్యూస్ మనకి ఈ రియాక్షన్ లో ప్రొడక్షన్ అయిన HCO3- అయాన్స్ అంటే బైకార్బోనేట్ అయాన్స్ అనేటివి దట్ ఈస్ HCO3- అయాన్స్ అనేటివి బైకార్బోనేట్ అయాన్స్ అనేటివి ఈ రియాక్షన్ లో మనకి ఫామ్ అయినాయి కదా HCO3 బైకార్బోనేట్ అయాన్స్ అనేటివి, ఇవి మనకి బయట వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది బ్యాలెన్స్ చేయడం కోసం ఏమవుతుందంటే బయట ఉన్న అంటే ప్లాస్మాలో ఉన్న క్లోరైడ్ అయాన్స్ అనేటివి లోపలికి రావడం జరుగుతుంది. టు మెయింటైన్ ది బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ చేయడం జరగడానికి మనకి ఆ విధంగా జరగడం జరుగుతుంది అనమాట. దట్ మీన్స్ ఇట్ బేస్ క్లోరైడ్ షిఫ్ట్. దాన్ని మనము హ్యాంబర్గర్స్ ఫినామినాన్ అని కూడా అనొచ్చు అనమాట. దట్ మీన్స్ ఇట్ బేస్ హ్యాంబర్గర్స్ ఫినామినాన్, క్లోరైడ్ షిఫ్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. వాట్ ఈస్ meant by chloride shift? అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ that is a bicarbonate ion from the bicarbonate and chloride ions from the between RBC and the plasma. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లో ఫామ్ అయిన బైకార్బోనేట్ అయాన్స్ అనేవి ప్లాస్మాలోకి రావడము, ప్లాస్మాలో ఉన్న మనకి
ప్లాస్మాలో ఉన్న మనకి క్లోరైడ్ అయాన్స్ అనేటివి లోపలికి జరగడం జరుగుతుంది. దిస్ ఎక్స్చేంజ్ దస్ వాస్ ఫౌండెడ్ బై వన్ ఆఫ్ ది సైంటిస్ట్ హ్యాంబర్గర్స్. అంటే ఎందుకు ఈ విధంగా జరగడం అంటే టు మెయింటైన్ దట్ ఈస్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్, అంటే ఎలక్ట్రికల్ ఇంబ్యాలెన్స్ కాకుండా అంటే బ్యాలెన్స్ చేయడం కోసము మనకి అక్కడ ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు H+ అయాన్స్ ఫామ్ అయింది. H+ అయాన్స్ అంటే మనకి హెచ్బి అంటే మనకి ఏముగా ఫామ్ అవుతుంది, HB అంటే యాసిడ్ హిమోగ్లోబిన్ గా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఆ విధంగా జరగడం వల్ల టోటల్ గా మనకి ఇదన్నీ కూడా ఎక్కడ అంటే లంగ్స్ దగ్గర ఉన్నాను. లంగ్స్ దగ్గర మనకి అంటే మనకి లంగ్స్ దగ్గర అంటే సెల్స్ లోనే తీసుకోపోతే రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ లంగ్స్ నుంచి ఏమవుతుందంటే మనకి ఈ లంగ్స్ దగ్గర ఆల్వియల్ అనేది ఉంటుంది. ఈ ఆల్వియల్ రీజన్ దగ్గర మనకి కార్బన్ డైఆక్సైడ్ వదిలేయాలి కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వాలంటే మళ్ళీ అట్లానే పెట్టుకోండి HCO3- అయాన్స్ అలానే ఉంటే మనకి ఏమవుతుంది, అది ఉండకూడదు కదా. ఆ HCO3- అయాన్స్ మళ్ళీ ఏమవ్వాలి, రెడ్ బ్లడ్ సెల్స్ అయాన్ లోకి రావడం జరుగుతుంది. మళ్ళీ HCO3- ఏం రివర్స్ అయాన్స్ గా ఫామ్ అవి HCO3- అయాన్స్ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ గా ఫామ్ అవడం జరుగుతుంది. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఏమవుతుంది, దట్ ఈస్ ఎంటర్స్ ఇంటు ద లంగ్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే గా అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏమనంటే బైకార్బోనేట్ అయాన్స్ గా ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద క్లోరైడ్ షిఫ్ట్ అన్న. ఓకేనా, కమింగ్ టు దట్ ఈస్ ద నెక్స్ట్, దట్ ఈస్ ద రెగ్యులేషన్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ఇన్ ద హ్యూమన్స్. హ్యూమన్స్ లో హౌ దట్ ఈస్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ మనకి బాడీలో మనకి న్యూరల్ సిస్టమ్ ఈస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెస్పిరేటరీ మూవ్మెంట్స్. ఇన్స్పిరేషన్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ జరగడానికి మనకి మెయిన్ గా ఏమంటే మన బ్రెయిన్ లో ఉన్న కొన్ని భాగాలు అనమాట, మెడులా కావచ్చు, పాన్స్ కావచ్చు, ఇవి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనకి సెంటర్స్ అన్న, ఈ మెయిన్ సెంటర్స్ 4 మార్క్స్ క్వశ్చన్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ 4 మార్క్స్ క్వశ్చన్ అంటే మీరు ఒకసారి గమనించారు, లాస్ట్ మనకి ఒకసారి చూసారంటే ఇక్కడ మీకు హౌ ఇస్ ద రెస్పిరేటరీ మూవ్మెంట్స్ రెగ్యులేటెడ్ ఇన్ ద మ్యాన్ అనే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాను నేను. ఈ క్వశ్చన్ క్లిక్ చేసుకోవచ్చాను. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఈ క్వశ్చన్ గమనించారనంటే ఈ పిక్చర్ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు నన్ను. ఇక్కడ మీకు మనకి బ్రెయిన్ అంటే 3 సెంటర్స్ ఉంటున్నాను. 1 రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్, 2 దట్ ఈస్ న్యూమోటాక్సిక్ సెంటర్, 3 కీమోసెన్సిటివ్ ఏరియా అనేటివి ఉంటాయి. ఇక్కడ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ అనేది ఎక్కడ ఉంటుంది, విచ్ ఇస్ దట్ ఈస్ మిడిల్ ఆబ్లాంగటా. దిస్ ఇస్ ద మిడిల్ ఆబ్లాంగటా, and that is the pneumotaxic center is present in the pons area, and the chemosensitive area is present in the near, that is adjacent to the respiratory rhythmic center. It's a respiratory rhythmic center. ఇది రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ అన్న. ఇది మనకి రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. ఈ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ పక్కనే మనకి ఏముంటుందని అంటే కీమోసెన్సిటివ్ ఏరియా అనేది ఉంటుంది, అడ్జసెంట్ టు ద కీమోసెన్సిటివ్ ఏరియా. ఈ సెంటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కీ వర్డ్స్ అన్న. ఈ కీ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, మీరు చక్కగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి కీ వర్డ్స్, రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్, అదే విధంగాను న్యూమోటాక్సిక్ సెంటర్, అదే విధంగాను కీమోసెన్సిటివ్ ఏరియా అనేది, ఈ 3 ఏరియాస్ బాగా గుర్తుపెట్టుకొని ఎక్కడెక్కడ ఉంటాయి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ప్రెసెంట్ ఇన్ ద మెడుల్లా రీజియన్ ఆఫ్ ది బ్రెయిన్. అంటే మనకి బ్రెయిన్ ఇది సెరిబ్రల్ కార్టెక్స్, అంటే మనకి మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ హ్యాండ్ బ్రెయిన్ రీజన్ లో మనకి ఈ విధంగా మనకి మెడుల్లా రీజన్ కావచ్చు, పాన్స్ రీజన్ కావచ్చు, ఈ ఏరియా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్రెయిన్ ఏరియాలో మనకి ఈ మెడుల్లా రీజన్ లో మనకి విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దట్ ఈస్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్. అంటే రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ని అంటే మనకి బాడీలో కార్బన్ డైఆక్సైడ్ కానీ హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా పెరిగిపోతే ఆటోమేటిక్ గా బాడీలో కార్బన్ డైఆక్సైడ్ బయట వెళ్ళిపోవాలి కదా. అలాంటప్పుడు రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది అనమాట. ఆటోమేటిక్ గా బాడీలో కార్బన్ డైఆక్సైడ్ జరగాలన్నమాట. బాడీలో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉండడం మంచిదైనా కాదు, ఉండదు, మంచిది కాదు. అలాంటప్పుడు ఏమైపోవాలి, బయటకు వెళ్ళిపోవాలన్నమాట. బయటకు వెళ్ళాలంటే మనకి రెస్పిరేషన్ రేట్ అనేది మారాలన్నమాట. ఇన్స్పిరేషన్ కావచ్చు, ఎక్స్పిరేషన్ కావచ్చు, రేట్ చేంజ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే బాడీలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది బయట వెళ్ళడం జరుగుతుంది. విచ్ వర్ కంట్రోల్ బై దట్ ఈస్ న్యూరల్ సిస్టమ్. అంటే మనకి బ్రెయిన్ రీజన్ లో ఉన్న కొన్ని సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంట్రోల్ చేస్తుంది. ఈ 3 సెంటర్స్ బాగా ఎగ్జామ్ కి బాగా గుర్తుపెట్టుకున్నాను. రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఇది బాగా చాలా సార్లు వస్తుంది. రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఇస్ ద మెయిన్ ప్రైమరీ సెంటర్ విచ్ ఇస్ ఫర్ కంట్రోలింగ్ ఆఫ్ దట్ ఈస్ ద రిమైనింగ్ దట్ ఈస్ సెంటర్స్. అంటే మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో అంటే న్యూమోటాక్సిక్ సెంటర్ కావచ్చు, కీమోసెన్సిటివ్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ అనేది ప్రైమరీ ప్లేస్ దట్ ఈస్ ప్రైమరీ రోల్ అనేది మీకు ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఇస్ ద ప్రైమరీ రోల్ ఫర్ రెగ్యులేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తుంది, వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ న్యూమోటాక్సిక్ సెంటర్?
ద న్యూమోటాక్సిక్ సెంటర్ విచ్ అంటే కలెక్ట్స్ ది ఇన్ఫర్మేషన్ అంటే మనకి అండ్ సెండ్ ది సిగ్నల్స్ అంటే సిగ్నల్స్ టు ది దట్ ఈస్ ద అంటే మనకి న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తుందంటే సెండ్ ది సిగ్నల్స్ టు ద రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. అంటే ఇక్కడ ఆర మనకి మీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ దిస్ ఇస్ ద పాన్స్ ఏరియా. మీకు ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఇది పాన్స్ ఏరియాలో నుంచి ఏమవుతుందంటే ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అనమాట, సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. ఆ విధంగా జరగడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎస్ అన్న. ఇక్కడ మీకు ఏమన్నా అంటే దట్ ఈస్ ద దిస్ ఇస్ నేను కదిలిస్తున్నాం కదా, దిస్ ఇస్ ద కీమో సెన్సిటివ్ ఏరియా అన్న. ఇది కీమో సెన్సిటివ్ ఏరియా అంటే ఈ రీజన్ లో ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ అండ్ దిస్ ఇస్ ద పాన్స్ ఏరియా. అంటే ఈ పర్టికులర్ రీజన్ దగ్గర మనకి ఏమవుతుందంటే దట్ ఈస్ ద కీమో సెంటర్. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ ఇస్ న్యూమోటాక్సిక్ సెంటర్. న్యూమోటాక్సిక్ సెంటర్ యొక్క ఫంక్షన్ ఏమి? న్యూమోటాక్సిక్ సెంటర్ యొక్క ఏమనంటే హియర్ దే మోడరేట్ ది ఇక్కడ which is present in the pons area, they moderate the functions of that is the respiratory rhythmic center. అంటే respiratory rhythmic center యొక్క ఫంక్షన్ అనేది దాని అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. బై సెండింగ్ ద న్యూరల్ సిగ్నల్స్. అంటే న్యూరల్ అనేటివి సెండ్ చేస్తూ ఓకేనా న్యూరోటాక్సిక్ సెంటర్ అనేది రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్స్ ని చేయమని చెప్తూ ఉంటుంది అనమాట. అంటే న్యూరల్ సిగ్నల్స్ ని పంపిస్తుంది అనమాట. అంటే మనకు తెలుసు న్యూరాన్స్ అనేవి వాటి మధ్యలో ఉంటాయి. దేర్ బై ఆల్టర్ కి ఇన్స్పిరేషన్ ఎక్కువగా జరగాల తక్కువ జరగాలి అనే పరంగాను అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు మీకు ఏదనంటే దట్ ఈస్ కీమో సెన్సిటివ్. ఏమన్నది? సెన్సిటివ్ ఏరియా. ఈ కీమో సెన్సిటివ్ ఏరియా, వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ దిస్ కీమో సెన్సిటివ్ ఏరియా? కీమో సెన్సిటివ్ ఏరియా ఒకసారి స్లైడ్ చూడన్నా. కీమో ఏరియా అంటే ఇక్కడ ఏమనంటే బాడీలో ఉండే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంటే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిన హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ సెన్స్ అంటే హౌ ది సెన్స్ అంటే ఫ్లూయిడ్ ద్వారా వెళ్ళి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ తగ్గిన ఆటోమేటిక్ గా సెన్స్ చేసి ఆటోమేటిక్ గా సిగ్నల్స్ టు ది దట్ ఇస్ వన్స్ అగైన్ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. అంటే ఇది కూడా కీమో సెన్సిటివ్ ఏరియా కూడా ఏమవుతుందంటే సెండ్ ది సిగ్నల్స్ టు రిథమిక్ సెంటర్. అంటే రిథమిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సిగ్నల్స్ ఏమవుతాయి సెండ్ ది సిగ్నల్స్ అంటే రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఏం చేస్తున్నా అంటే దే అంటే ఇక్కడ దేర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద రిథమిక్ సెంటర్ టు ద మజిల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది దట్ ఇస్ ద లంగ్స్. అంటే మనకి ఇన్స్పిరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి మజిల్స్ అనేటివి చాలా టూ మజిల్స్ ఎక్స్టర్నల్ ఇంటర్కాస్టల్ మజిల్స్ అనేటివి ఉన్నాయి, డయాఫ్రామ్ అనేది మనకి. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దట్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ మజిల్స్. అంటే మనకి ఇది జరగడానికి మజిల్స్ అనేటివి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగాలన్నా కానీ ఓకే అండర్ ది కంట్రోల్ అంటే మనకి కంట్రోల్ చేయడానికి నర్వ్స్ అనేటివి సిగ్నల్ అనేటివి మనకి ఈ యొక్క రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బ్రెయిన్. ఈ బ్రెయిన్ లో ఉండే మనకి పర్టికులర్ అన్న బ్రెయిన్ లో ఉండే మెడులా ఆబ్లాంగాటాలో ఉన్న రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ బాగా గుర్తుపెట్టుకున్నాను. మనకి బాడీలో ఉండే మనకి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయినా హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువైనా కానీ మనకి బయటికి వెళ్ళకపోవడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా హార్ట్ లో మనకి ఓకేనా కెరోటిడ్ ఆర్టరీస్ కావచ్చు, అది ఇక్కడ మనకి కెరోటిడ్ ఆర్టరీ అండ్ సిస్టమిక్ అయోటా. దీనిలో కూడా మనకి రిసెప్టార్స్ ఉంటాయన్న. దిస్ రిసెప్టార్స్ డిటెక్ట్ ది దట్ ఇస్ ద రిసెప్టార్స్ విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది డిటెక్ట్ ది దట్ ఇస్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్స్ అండ్ దట్ ఇస్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ బ్లడ్ లో ఉన్న హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కాన్సంట్రేషన్ కావచ్చు గుర్తుపట్టి దాని తగ్గ సెండ్ ది సిగ్నల్స్ టు ది దట్ ఇస్ ద మనకి రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ కి పంపిస్తుంది. రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ వాయిస్ రావట్లేదు మిస్. సోనియా హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ పెరిగిన ఎప్పుడు పెరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం రెస్పిరేషన్ జరిగిన తర్వాత ఇంటర్నల్ రెస్పిరేషన్ జరిగితే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా బ్లడ్ లో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్ మనకి ఆటోమేటిక్ ఏమవుతుందంటే పిహెచ్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది, హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ హైడ్రోజన్ అనేటివి ఎక్కువగా ఉండటం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే పిహెచ్ చేంజ్ అయిపోతుంది.
pH చేంజ్ అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే detected by the cerebrospinal fluid which is present in the brain. బ్రెయిన్ మనకి తీస్తాం cerebrospinal fluid అనేది ఉంటుంది మనకి డిటెక్టెడ్ అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఈ మెడల్ అబ్లంగటానికి కాన్సన్ట్రేషన్ గుర్తుపట్టగలం. అదే విధంగాను మనకి కెరటిడ్ ఆర్చెస్ అదే విధంగాను రిసెప్టార్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అయోటాను మనకి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ హైడ్రోజన్ concentration which is present in the blood which were detected and then set the signals to the that is the respiratory rhythmic center. Respiratory rhythmic center ఏమవుతుందంటే మనకి నర్వ్స్ అనేటివి కనెక్టెడ్ టు ద దట్ ఇస్ ద మజిల్స్ ఆఫ్ దట్ ఇస్ ద ఫ్రెనిక్ మజిల్స్ మనకి ఫ్రెనిక్ మజిల్స్ అని చెప్తున్నాము డయాఫ్రామ్ మజిల్స్ అని చెప్తున్నాము ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దట్ ఇస్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ జరగడానికి మనకి కాంట్రాక్షన్ జరగడానికి హెల్ప్ చేసే మజిల్స్ అన్నమాట. దానిపైన ఉండే కనెక్షన్ జరగడం వల్ల కనెక్షన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ సిగ్నల్స్ ఉండటం వల్ల ఆటోమేటిక్ గా మనకి ఈ యొక్క కాంట్రాక్షన్ జరగాల లేదా అనేది దానికి జరుగుతూ ఉంటుంది అనమాట. దేర్ బై డీప్ వెంటిలేషన్ జరిగి ఏమవుతుందంటే బాడీలో ఉన్న మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా హైడ్రోజన్ ఐన్స్ అంతా కూడా బయటకు వెళ్ళడం వల్ల జరిగిపోతుంది. హైడ్రోజన్ ఐన్స్ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ ఏమంటుంది పిహెచ్ ఏమైపోతుంది నార్మల్ గా వచ్చేస్తుంది అనమాట. హీమోస్టాసిస్ అంటే మీ బ్లడ్ పిహెచ్ ఎంత ఉండాలి 7.4. 7.4 కంటే తగ్గిందంటే అసిడిక్ పిహెచ్. అసిడిక్ పిహెచ్ అంటే అర్థం ఏమి హై హైడ్రోజన్ ఐన్స్ ఎప్పుడు ఎక్కువగా ఫామ్ అవుతుంది మీకు తెలుసు. హైడ్రోజన్ ఐన్స్ ఎప్పుడు ఎక్కువ ఫామ్ అవుతుంది ఇక్కడ చెప్పాను. అంటే మీ ఈ సిచ్యువేషన్ లో అంటే ఇక్కడ ఏమి మనం చెప్పుకున్నాం అంటే ఇక్కడ హీమోగ్లోబిన్ అనేది హీమోగ్లోబిన్ లో ఉన్న అమ్మాయిన గ్రూప్ తో కంబైన్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ హీమోగ్లోబిన్ ఫామ్ అయ్యి హైడ్రోజన్ ఐన్స్ రిలీజ్ అవుతుంది. దేర్ బై హైడ్రోజన్ ఐన్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద బ్లడ్ బాడీలో మనకి హెచ్హెచ్పిగా ఫామ్ అయ్యి అసిడిక్ నేచర్ గా ఉండడం వల్ల ఆ బ్లడ్ లో అసిడిక్ నేచర్ పెరిగిపోకుండా మనకి ఏమవుతుందంటే దేర్ బై మెయింటైన్ ది పిహెచ్ మెయింటైన్ అంటే హోమియోస్టాసిస్ అంటే మనకి అక్కడ పిహెచ్ అనేది కరెక్ట్ గా ఉండాలన్న అంటే 7.8 తగ్గకుండా ఉండాలన్నమాట. అంటే 7.8 తగ్గిందంటే హైడ్రోజన్ ఐన్స్ ఎక్కువగా ఉన్నట్లు అంటే మీ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ఎక్కువగా ఉన్నట్టు. అంటే కార్బన్ డైఆక్సైడ్ మనకి రియాక్షన్ ఇది మనకి ఈ రియాక్షన్స్ అన్ని కూడా ఎక్కడ జరుగుతుంది నేను చెప్పాను. ఇస్ ఆల్ ది రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్. అంటే బ్లడ్ కదా మనం చెప్పింది ఆటోమేటిక్ రెడ్ బ్లడ్ సెల్స్ అని మనకి ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. దేర్ బై హైడ్రోజన్ ఐన్స్ అంటే ఎక్కువ లో పిహెచ్ అంటే పిహెచ్ అనేది ఎక్కువగా అయిపోతుంది అనమాట. పిహెచ్ మనకి నార్మల్ గా రావాలి అంటే బ్లడ్ పిహెచ్ ఎంత ఉండాలి మనకి హోమియోస్టాసిస్ గా ఉండాలంటే అర్థం ఏమి అంటే ఇక్కడ మీకు ఒకసారి గమనించాలి. లో పిహెచ్ అంటే అర్థం ఏమి అంటే పిహెచ్ అంటే నార్మల్ గా రావడానికి అంటే 7.4 కంటే తక్కువ అనడం అనమాట. అంటే తక్కువ అంటే లో పిహెచ్ అంటే దట్ ఈస్ మీకు తెలుసు అసిడిక్ 1.4 పిహెచ్ అంటే 1 to 3 ఉంటే హై పిహెచ్ అంటే మనకి అది ఆటోమేటిక్ గా పిహెచ్ స్కేల్ లో మనం చెప్పుకుంటున్నాం స్ట్రాంగ్ యాసిడ్స్ అని. అదే విధంగా 4 పైన ఉంటే దట్ ఈస్ మనకి వీక్ యాసిడ్ అని మనం అట్లా చెప్పుకుంటున్నాం కదా. 7 ఉంటే న్యూట్రల్ అని 7 పాయింట్ అబోవ్ ఉంటే మనకి ఆటోమేటిక్ ఆల్కలైన్ అని స్ట్రాంగ్ బేస్ అని 7 పైన అంటే వీక్ అట్లా చెప్పుకుంటున్నాం కదా. అట్లా బ్లడ్ కి ఒక పిహెచ్ ఉంటుంది అనమాట. ఎంత పిహెచ్ ఉండాలి 7.4. ఇది కానీ మనకి హైడ్రోజన్ ఐన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెరిగిపోతాయి ఆటోమేటిక్ గా దెన్ సెండ్స్ ది సిగ్నల్స్ టు ది దట్ ఈస్ విచ్ ఆర్ రిసెప్టర్స్ ప్రెసెంట్ ఇన్ ద దట్ ఈస్ ద కెరోటిడ్ ఆర్టరీస్ అండ్ దట్ ఈస్ ద మనకి అయోటా. అదే విధంగాను మనకి దట్ సెండ్ ది సిగ్నల్స్ టు ది రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్స్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్ లో మనకి రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్స్ లోకి వెళ్ళడము దేర్ బై ఆల్టర్ ది రెస్పిరేటరీ రేట్ పెరగడము దేర్ బై బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్ళిపోవడము ఆక్సిజన్ అనేది మనకి బ్యాలెన్స్డ్ గా ఉండడము జరుగుతుంది. ఓకేనా. దిస్ ఇస్ ది స్ట్రక్చర్ అంటే మొత్తం కూడా మనము ఇది మీరు గమనించామనంటే టోటల్ గా మనకి క్వశ్చన్స్ ఒక్కసారి మీరు చూడండి అన్న క్వశ్చన్స్ మీరు దీంట్లో నుంచి ఏమనంటే ఒకటి ఇక్కడ వాట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్స్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆన్ దట్ ఇస్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ పైన కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది అంటే ఆక్సిజన్ ఎక్కువ అంటే ఆక్సిజన్ అంటే మనకి ఆక్సిజన్ తక్కువ కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉండాలి. ఎక్కడ తక్కువగా ఉంటుంది ఆల్వియోలో మాత్రమే మనకి తక్కువగా ఉంటుంది. టిష్యూస్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్ గా ఆక్సిజన్ అనేది మనకి అంటే ఇక్కడ అంటే మనకి ఆక్సిజన్ అనేది మనకి ఇక్కడ ఆక్సిజన్ అంటే ఆక్సిహీమోగ్లోబిన్ గా ఫామ్ అవ్వడానికి మనకి కండిషన్స్ ఏమేమి కండిషన్స్ ఈ కండిషన్స్ గుర్తు రావాలి మీకు. ఏ కండిషన్స్ గుర్తు రావాలి ఈ కండిషన్స్ గుర్తు రావాలి. ఓకేనా. మనకి ఆక్సిహీమోగ్లోబిన్ గా ఫామ్ అవడానికి కండిషన్స్ ఏమి ఈ కండిషన్స్ గుర్తు రావాలన్నమాట. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉండాలి ఇవన్నీ తక్కువగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే ఫేవరబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిహీమోగ్లోబిన్. ఓకేనా. అండ్ అదే విధంగా ఏమి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ దట్ ఈస్ ఇక్కడ అంటే మనకి డిసోసియేషన్ అంటే హీమోగ్లోబిన్ ఆక్సిజన్ తో విడిపోవడం ఎప్పుడు
మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అయినప్పుడు, అంటే అదే విధంగా ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు, pH ఎక్కువగా ఉన్నప్పుడు, ఓకే సార్, లో pH ఉన్నప్పుడు టెంపరేచర్ డిసోసియేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఈస్ ద హ్యాపెన్స్ ఇన్ ద దట్ ఈస్ మనకి లంగ్స్, అంటే మనకి ఈ యొక్క ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఇస్ పాజిటివ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ది ఆక్సిజన్. డిఫైన్ ది ఆక్సిహీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఆక్సిహీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అంటే ఏమి? ద ఆక్సిహీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అనేది ఏమనంటే, దట్ ఈస్ ద ఆక్సిహీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఇక్కడ ఇట్ ఈస్ అ సిగ్మాయిడల్ కర్వ్ అనేది అంటే ఏమి? విచ్ వర్ ప్లాటెడ్ అగైన్స్ ది పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ హీమోగ్లోబిన్ విత్ ద ఆక్సిజన్ ఈస్ ప్లాటెడ్ అగైన్స్ ది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా? ఇట్ గివ్స్ దట్ ఈస్ ద ఎస్ షేప్డ్ కర్వ్, సిగ్మాయిడల్ షేప్ కర్వ్. అంటే ఫ్లాట్ గా రాదు మనకి. నార్మల్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు చెప్పాను. ఇప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు ఏమవుతానంటే మీకు ఈ నార్మల్ అంటే 40 mm HG దగ్గర, ఓకేనా, నార్మల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది దిస్ ఇస్ ద నార్మల్ స్లైడ్, దిస్ ఇస్ ద నార్మల్ అంటే మీ 40 mm HG దగ్గర మనకి సిగ్మాయిడల్ కర్వ్ అనేది వస్తుంది. అంటే సాచురేషన్ ఎంత ఉంటుంది? 75% సాచురేషన్. అంటే ఓన్లీ 25% మాత్రమే మన రెడ్ బ్లడ్ సెల్స్ ఉపయోగపడుతుంది రెస్ట్ లో ఉన్నప్పుడు. ఓకేనా? రిమైనింగ్ అంతా కూడా రిజర్వ్ లో ఉంటుంది అనమాట. అంటే మీ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ రెడ్ బ్లడ్ సెల్స్ పెట్టుకొని ఉంటుంది అనమాట. ఆక్సిహీమోగ్లోబిన్ గానే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో అప్పుడు మాత్రమే డిసోసియేషన్ అవుతుంది, అంటే దాంతో విడిపోతుంది అనమాట. హిమోగ్లోబిన్ తో ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ తో విడిపోయి ఆటోమేటిక్ గా రీచెస్ టిష్యూస్ లోకి వెళ్ళిపోవడము. ఈ సింబల్ ఈ యొక్క కర్వ్ అనేది షిఫ్ట్ టువర్డ్స్ ది దట్ ఈస్ ద మనకి రైట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. దట్ ఈస్ ద బోర్ షిఫ్ట్, మనకి బోర్ ఎఫెక్ట్ అని చెప్తున్నాం. ఓకేనా? మనకి దట్ ఇస్ బోర్ ఎఫెక్ట్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఏమి బోర్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాము? ది ఎఫెక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ and the oxygen affinity of the hemoglobin. అంటే అఫినిటీ అంటే హిమోగ్లోబిన్ అంటే ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో బైండ్ అవ్వాలంటే, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో బైండ్ అవ్వాలంటే కంపల్సరీగా పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉండాలి. అదేవిధంగా హైడ్రోజన్ అయాన్స్ అనేటివి తక్కువగా ఉండాలి. ఓకేనా? దిస్ ఇస్ ద మెయిన్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ వీ కెన్ అబ్జర్వ్. ఓకేనా? ఇన్ దిస్ థింగ్స్ మనకి ఈ విధంగా చాలా చక్కగా మనకి బోర్ ఎఫెక్ట్, క్లోరైడ్ షిఫ్ట్ అన్న చాలా ఎగ్జామ్ కి చాలా అడుగుతాడు. హలో హలో మేడం. హలో చెప్తున్నా. ఎస్ మేడం. ఎస్ అన్న. ఇక్కడ అందరికి ఏదైనా డౌట్స్ అడగన్న. డౌట్స్? నథింగ్. క్లోరైడ్ షిఫ్ట్ మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. ఎస్ అన్న. కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మనకి 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ అన్న. రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ కూడా చాలా ఎస్ఏ క్వశ్చన్ కి మనకి 4 మార్క్స్ కి అడుగుతూనే ఉంటాడు అన్న. క్లోరైడ్ షిఫ్ట్ వాట్ ఇస్ మీన్ బై క్లోరైడ్ షిఫ్ట్? క్లోరైడ్ షిఫ్ట్ అనేది ఏమంటే వాయిస్ బ్రేకింగ్ మ్యామ్. bicarbonate ions under the chloride in the red blood cells and the plasma to maintain the balance. అంటే బ్యాలెన్స్ చేయడానికి కోసము మనకి ఆ విధంగా క్లోరైడ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అంటే కార్బన్ అంటే మనకి అంటే ఎక్కడ ఈ సిచ్యువేషన్ మనం ఎప్పుడు చెప్పుకున్నాం? మనము ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మనకి ఈ ఫిగర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్ ఇది ఇక్కడ టిష్యూస్ దగ్గర అన్నమాట. హలో ఎవరు మా మళ్ళీ మాట్లాడతాను, మా క్లాస్ లో ఉన్నాను. ఇక్కడ మనకి టిష్యూస్ దగ్గర ఏమవుతాయంటే ఆటోమేటిక్ గా మనకి బైకార్బన్ అంటే మనకి కార్బనిక్ యాసిడ్ గా ఫామ్ అవటము, తర్వాత బైకార్బనేట్ అయాన్స్ గా విడిపోవటము. ఆ బైకార్బనేట్ అయాన్స్ అనేది విడిపోతుంది అనమాట. ఈ విధంగా రియాక్షన్ జరుగుతుంది. విడిపోవటము, కార్బనిక్ యాసిడ్ అనేటివి బైకార్బనేట్స్ గా విడిపోవటము. ఈ బైకార్బనేట్ యాసిడ్ రూపంలో మనకి ఏమవుతుందంటే ఇది అలానే ఉండదు. బైకార్బనేట్ అయాన్స్ అనేటివి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క పర్మిబిలిటీ అనేది పర్మిబిలిటీ అనమాట. అది అంటే యానియాన్స్ అనేటివి ఫ్రీ వదిలేస్తాం. అదే ఇక్కడ చెప్పున్నాడు పర్మిబిలిటీ ఆఫ్ ది దట్ ఇస్ ఆర్బీఎస్ అనేది యానియాన్స్ అనేటివి చాలా తక్కువ. అంటే ఇక్కడ పర్మిబిలిటీ ఉంటుంది అనమాట. సారీ, అంటే ఇక్కడ పర్మిబిలిటీ అంటే ఏమి? మనకి యానియాన్స్ అనేటివి ఎక్కువగా బయటకు రావడం జరుగుతుంది అనమాట. అంటే HCO3- అయాన్స్ యానియాన్స్ అనేటివి అంటే ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ నుంచి రెడ్ బ్లడ్ సెల్స్ లోపల మనకి ప్లాస్మా మెంబ్రేన్ నుంచి బయటకు రావడం జరుగుతుంటుంది. అట్లా బయట వచ్చేస్తే ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉండడానికి ఏమవుతుందంటే మనకి లంగ్స్ దగ్గర, ఓకేనా, ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక క్లోరైడ్ అయాన్స్ లోపలికి వెళ్ళడము, అదేవిధంగా క్లోరైడ్ మనకి అప్పటి వరకు HCO3- లోపలికి వెళ్ళడము,
ఆటోమేటిక్ గా దీంట్లో క్లోరైడ్ అయాన్స్ అనేటివి రెడ్ బ్లడ్ సెల్స్ క్లోరైడ్ అయాన్స్ బయట రావడం జరుగుతుంది లంగ్స్ దగ్గర. క్లోరైడ్ షిఫ్ట్ ఇక్కడ మనం క్లోరైడ్ షిఫ్ట్ అంటున్నాం నాన్న. ఓకేనా, క్లోరైడ్ షిఫ్ట్ అంటున్నాం నాన్న. ఈ క్లోరైడ్ షిఫ్ట్ అనేది మనకి ఏమనంటే 2 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. దిస్ ఇస్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ that is the carbon chloride ions, and also that is a bicarbonate ions between, అంటే chloride bicarbonate ions రెడ్ బ్లడ్ సెల్స్ లో నుంచి ప్లాస్మాలోకి రావడము, క్లోరైడ్ అయాన్స్ ప్లాస్మాల నుంచి సెల్స్ లోకి వెళ్ళడం. ఇలా మీకు ఏమవుతుందంటే ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఈ రీజియన్ లో లంగ్స్ దగ్గర మనకి. ఓకేనా, టు మెయింటైన్ ది బ్యాలెన్స్, అంటే బ్యాలెన్స్ బఫర్ చేయడానికి, ఫిజియలాజికల్ బ్యాలెన్స్ చేయడానికి. దిస్ ఇస్ క్లోరైడ్ షిఫ్ట్ అంటున్నాం నాన్న. ఎవరు మా మాట్లాడుతానేది? ఓకేనా, అర్థమైందేనా అందరికి? Ma'am, show the slides one by one, ma'am. Okay, ma'am. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఫస్ట్ అన్న. ఇక్కడ మనకి హిమోగ్లోబిన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అక్కడ 4 దట్ ఈస్ పాలిపెప్టైడ్ చైన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇట్ కంబైన్స్ విత్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఓకేనా, దట్ మీన్స్ ఫుల్లీ సాచురేటెడ్, 100% సాచురేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అటాచ్ అయింది అనుకోండి 75% సాచురేటెడ్, 2 అటాచ్ అయింది అనుకోండి 50% సాచురేటెడ్, 1 అటాచ్ అయిందని అంటే దట్ ఈస్ 25% సాచురేటెడ్. అలా చెప్పొచ్చు అనమాట. సాచురేషన్ అంటే మనకి ఏ మాలిక్యూల్ అయితే అంత కంబైన్ అవుతుందో దాని తగ్గట్టుగా మనం సాచురేషన్ చెప్తాం అనమాట. హిమోగ్లోబిన్ హ్యాస్ అంటే మనకి that carries the 4 that is the oxygen molecule, can carry the maximum of 4 molecules of oxygen only. 4 మాత్రమే తీసుకోబోతుంది, ఎక్కువగా తీసుకోబోదు. ఓన్లీ the hemoglobin molecule, one hemoglobin molecule can carry the 4 oxygen atoms. ఓకేనా, ఇది మీకు నాన్న స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు నాన్న. స్క్రీన్ షాట్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు అన్న. ఇక్కడ మీకు ఆక్సిజన్ అనేది బైండ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది హిమోగ్లోబిన్ తో ఇన్ రివర్సిబుల్ మేనర్. అంటే మీ రివర్సిబుల్ అంటే అర్థం ఏమి? ఎప్పుడు కానీ అలానే పట్టు పెట్టుకోండి. ఏ గ్యాస్ హిమోగ్లోబిన్ అనేది ఏ గ్యాస్ కానీ అట్లే పట్టు పెట్టుకునే ఉండదు, అంటే ప్రెషర్ తగ్గట్లుగా ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ తగ్గట్లుగా దాన్ని రిలీజ్ చేయటము పట్టుకోవటము జరుగుతూ ఉంటుంది. ఓకేనా, మనము ఆ విధంగా మనము ఆక్సి హిమోగ్లోబిన్ అంటాం. అదేవిధంగా ఆక్సినేటెడ్ బ్లడ్ అంటున్నాం, డిఆక్సినేటెడ్ బ్లడ్ అంటున్నాం. ఆక్సినేటెడ్ బ్లడ్ అంటే ఏమి? ఆక్సిజన్ అంటే హిమోగ్లోబిన్ వెన్ కంబైన్ విత్ ఆక్సిజన్, దట్ మీన్స్ ఆక్సినేటెడ్ బ్లడ్ అంటున్నాము. కార్బన్ డైఆక్సైడ్ ఉంటే దాన్ని డిఆక్సినేటెడ్ బ్లడ్ అంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ చాప్టర్ లో ఉన్నా కార్బన్ అంటే మనకి హార్ట్ లెసన్ లో మనకి చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా, ఎక్కడ మీకు లంగ్స్ లో కదా మనకి దట్ ఈస్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. లంగ్స్ ఇస్ వెరీ మెయిన్ ఇంపార్టెంట్ దట్స్ అ పార్ట్ విచ్ ఇస్ ఫర్ ది ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్. అంటే పర్టికులర్ గా మనకి గ్యాసెస్ అనేది ఎక్స్చేంజింగ్ జరగడానికి ఆ లంగ్స్ ఏనా మనకి మెయిన్ గా బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోవడము, మనకి అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ లోపలికి రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మెయిన్లీ దట్ ఈస్ ఫ్యాక్టర్స్. దట్ ఈస్ వాట్ ఆర్ ది మెయిన్ ఫ్యాక్టర్స్? possibility of carbon dioxide, possibility of that is oxygen, that is hydrogen ion concentration, and also that is a temperature. ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలన్నా. ఎక్కడెక్కడ ఫస్ట్ టిష్యూస్ లో ఏ విధంగా ఉంది, టిష్యూస్ లో ఏ విధంగా ఉంది పార్షియల్ ప్రెషర్, ఆల్వేయోలో ఏ విధంగా ఉంది, ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా, చాలా బాగా రాసేయచ్చు. ఆక్సిజన్ డిసోసియేషన్, హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు నాన్న. సిగ్మాయిడల్ కర్వ్ లాగా వస్తుంది. ఓకేనా, హారిజంటల్ యాక్సెస్ లో మనము దిస్ ఇస్ ద హారిజంటల్ యాక్సెస్ అండ్ ఇట్ ఈస్ అ వర్టికల్ హారిజంటల్ యాక్సెస్, possibility of oxygen in the tissues and percentage of saturation in the that is the y axis. ఈ y axis లో మనం తీసుకుంటాము. అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ ది సిగ్మాయిడల్ కర్వ్ ఇస్ ఆక్సి హిమోగ్లోబిన్ కర్వ్. ఇక్కడ మనకి ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్. దిస్ సిగ్మాయిడల్ కర్వ్ ని మనం ఏమంటామంటే ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అంటాం. అంటే ఏమి? అది మనకి మనం చెప్పాను ఆక్సి హిమోగ్లోబిన్ గా మారినప్పుడు రెడ్ బ్లడ్స్ అంటే మనకి రెస్ట్ లో ఉన్నప్పుడు 75% అలానే ఉంటుంది.
75% సాచురేషన్ అంటే అర్థం ఏమి? హిమోగ్లోబిన్ అనేది 75 అంటే 3 మాలిక్యూల్స్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఓన్లీ 1 మాత్రమే మనకి టిష్యూస్ లోకి వచ్చి ఉంటుందన్నమాట. ఓకేనా? మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆక్సిహిమోగ్లోబిన్ పైన అన్‌లోడింగ్ జరిగి ఎక్కువ టెన్షన్ పడి దాంట్లో నుంచి మనకి ఆక్సిజన్ అనేది మన బాడీలోకి మన సెల్స్ ఎక్కువగా ఉపయోగించుకుంటాము. అలా జరగాలనంటే ఎవరు ఎక్కువ అంటే దానికి ఏమేం ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది? పాసిబిలిటీ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్, టెంపరేచర్ అండ్ బైండ్. ఈ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? మనం చెప్పుకున్నాం. కాటబాలిజం జరిగినప్పుడు సెల్స్ లాగా టిష్యూస్ లో టెంపరేచర్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ ఏటీపీ అని చెప్పుకున్నాం. మైటోకాండ్రియాలో మనకి ఏటీపీ అని చెప్పు ఆఫ్టర్ దట్ ఇస్ ఇంటర్నల్ సెల్యులర్ రెస్పిరేషన్ జరిగిన తర్వాత ఆక్సిజన్ దట్ కంబైన్స్ విత్ ద గ్లూకోజ్ మాలిక్యూల్స్ రిలీజింగ్ ఆఫ్ దట్ ఈస్ ద కార్బన్ డయాక్సైడ్ అండ్ ఆల్సో ఎనర్జీ ఏరోబిక్ రెస్పిరేషన్ 10th క్లాస్ లో కూడా మనం నేర్చుకున్నాం. ఏరోబిక్ రెస్పిరేషన్ లో మనకి టెంపరేచర్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది అనేసి. అది టెంపరేచర్ అనేది రెడ్ బ్లడ్ సెల్ మనకి ఆల్ సెల్స్ మనకి మనం టచ్ చేసుకుని చూస్తున్నా కానీ మన బాడీ అంతా హీట్ గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. కారణం ఏమి? మనం షుడ్ బి మెయింటైన్ ది బాడీ టెంపరేచర్. మళ్ళీ 37 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? తగ్గకూడదు. అలాంటప్పుడు ఏమంటే ఖచ్చితంగాను మనకి టెంపరేచర్ అనేది సెల్స్ అక్కడ ఆ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఆ టెంపరేచర్ అనేది ఇక్కడ టిష్యూస్ దగ్గర ఉంటుంది అనమాట, ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అక్కడ ఏమవుతుందంటే ఆక్సిహిమోగ్లోబిన్ అనేది విడిపోతుంది. ఎప్పుడు పర్టికులర్ ఎక్కువ ఎక్కడ విడిపోతుంది? ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో? ఎక్సర్సైజెస్ చేసినప్పుడు, మన పనులు బాగా చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆక్సిహిమోగ్లోబిన్ అనేది మనకి ఈ విధంగా విచ్ఛిన్నం అంటే డిసోసియేషన్ అనేది జరుగుతుంది, అంటే విడిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ విడిపోవడం అనేది జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఇక్కడ హీమోగ్లోబిన్ అంటే ఇక్కడ చూడండి విడిపోవడం జరుగుతుంది. ఇట్స్ రివర్సిబుల్ రియాక్షన్ అనమాట. ఈ కండిషన్స్ నోట్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ అన్ని స్లైడ్స్ అన్ని మీరు టీచర్స్ కి షేర్ చేస్తానన్నా. యూ కెన్ వ్యూ ఫ్రమ్ దట్ ఈస్ as a PDF from your respectable teachers, ma. Thank you for all that is the patience listening from my side. Children's any doubts అన్నా? మీరు ఏ డౌట్ ఉన్నా అడగండి అన్న. ఈ టాపిక్ లో మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్పగలుగుతాను. మీరు అడగండి అన్న. ఎనీ డౌట్స్ మా? ఈ స్లైడ్ చూడండి అమ్మా. బోర్ ఎఫెక్ట్ స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు మా. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. బోర్ స్క్రీన్ షాట్ చేసుకుందాం. ఇది మనకి కర్వ్ ఏ విధంగా నార్మల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, సాచురేషన్ కండిషన్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కర్వ్ ఏ విధంగా మారుతుంది. అదేవిధంగా మనము ఇది రెస్ట్ లో ఉన్నప్పుడు ఇది మనకి విగరస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సాచురేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మనకి అన్లోడింగ్ అనేది ఆక్సిహిమోగ్లోబిన్ పైన అన్లోడింగ్ జరిగి దాని నుంచి విడిపోయి డిసోసియేషన్ జరిగి ఆక్సిజన్ అనేది టిష్యూస్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది టిష్యూస్ లోకి. ఫైనల్ డెస్టినేషన్ ఏమి? అట్మాస్ఫియర్ లో నుంచి మనకి టిష్యూస్ లోకి చేరడం త్రూ దట్ ఇస్ రెడ్ బ్లడ్ సెల్స్. టోటల్ గా 97% ఏమనంటే రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారానే జరుగుతుంది ఆక్సిజన్ అనేది వెళ్ళడము. కార్బన్ డైఆక్సైడ్ అయితే ప్లాస్మా 7%, రిమైనింగ్ అయితే కార్బోనేట్ కాంపౌండ్స్ బైకార్బోనేట్ అయాన్స్ ఫామ్ లో జరుగుతుంది. అక్కడ రియాక్షన్స్ చెప్పుకున్నాం మనం. ఏమేమి రియాక్షన్స్? ఈ విధంగా దాని లోపల ఈ రియాక్షన్స్ అన్ని కూడా రెడ్ బ్లడ్ సెల్స్ లో రియాక్షన్స్. కార్బన్ డైఆక్సైడ్ అనేది వాడుతుంటే మనకి బైకార్బోనేట్ అయాన్స్ లో వెళ్ళడం జరుగుతుంది. బైకార్బోనేట్ అయాన్స్ రూపంలో జరగడం జరుగుతుంది. క్లోరైడ్ షిఫ్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అన్న. నెక్స్ట్ దిస్ స్లైడ్. ఈ పిక్చర్ కావాల్సుకుంటే తీసుకోండమ్మా, మీకు ఉపయోగపడుతుంది. ఈ పిక్చర్ కావాల్సుకుంటే మీకు ఈ ఎక్కడ న్యూమోటాక్సిక్ సెంటర్ ఉంది, ఎక్కడ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఉంది, ఎక్కడ మనకి కీమోసెన్సిటివ్ ఏరియా కావచ్చు. ఇదేనా క్లోరైడ్ షిఫ్ట్ ఫినామినా? క్లోరైడ్ షిఫ్ట్ అన్న. ఎస్ మ్యామ్, క్లోరైడ్ షిఫ్ట్ ఫినామినా. దిస్ వన్ మా.
Yes, ma'am. Thank you, ma'am. ఓకే నాన్న. ఇంకేదన్నా? ఇది బాగా ఉపయోగపడుతుందన్న. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ మ్యాటర్ అంతా మనకి టెక్స్ట్‌లోనే ఉంది ఆల్రెడీ. మీకు టెక్స్ట్‌లో ఇవన్నీ అక్షరాలంతా ఫుల్‌గా చూసే కొద్దికి కన్‌ఫ్యూజన్ అయితారు. మీకేమనంటే ఈ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ అనేది, అదే విధంగా న్యూమోటాక్సిక్ సెంటరు, అదే విధంగాను మీకు ఓకేనా? కీమోసెన్సిటివ్ ఏరియా, ఈ 3 పార్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఎగ్జామ్‌కి రాసేటప్పుడు ఈ కీ వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కీ వర్డ్స్‌ని బేస్ చేసుకొని మనం ఈ మ్యాటర్ అంతా చక 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 అని రాసేయొచ్చు. ఓకేనా? 4 మార్క్స్ క్వెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈజీగా రాసేయొచ్చు. ఓకేనా? ఈ కెరోటిడ్ ఆర్టరీస్ రిసెప్టార్స్ ఉంటాము. మన బాడీలో మనకి కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు దాని ఆ సిగ్నల్స్ అంతా కూడా ఇదన్నీ సిగ్నల్స్ సిగ్నల్స్ టు ది దట్ ఇస్ ద రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. ఈ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ కి పంపించడము, ఆ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ నుంచి ఏమవుతుందంటే దట్ సెండ్ ది సిగ్నల్స్ టు ద దట్ ఇస్ ద సిగ్నల్స్ టు ద లంగ్స్ లో ఉన్న మజిల్స్ ఏవైతే ఎక్స్టర్నల్ ఇంటర్కాస్టల్ మజిల్స్ కావచ్చు, డయాఫ్రమ్ మజిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ జరగడానికి ఉపయోగపడే మజిల్స్ అన్నమాట. అవి చాలా చక్కగా మనకి బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ గుర్తుపట్టాలి కదా. ఇప్పుడు మనకి బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ప్రొడక్షన్ జరిగినప్పుడు అట్లనే ఉంటే మంచిదా? కాదు. అవన్నీ కూడా ఏమైపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి. అవన్నీ కూడా వెళ్ళిపోవాలంటే రెస్పిరేటరీ రేట్ అనేది ఆల్టర్ చేస్తూ ఉండాలి. తగ్గుతా ఉండాలి, ఎక్కుతా ఉండాలి, పెరుగుతూ ఉండాలి. ఓకేనా? మన బాడీ కండిషన్ దానికి తగ్గట్లుగా మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతూ ఉంటుంది బాడీలో. ఓకేనా? అయి చూడండి ఎంత బాగా మనకి ఇలాంటి సెంటర్స్ అనేటివి మనకి మనకి బ్రెయిన్ లో ఉన్నాయి. ఒకసారి గమనించండి. ఈ బ్రెయిన్ లో మనకి రెస్పిరేటరీ రిథమిక్స్ జస్ట్ థింక్ ఆఫ్ ది హౌ దర్ ఇస్ స్పెషల్, మనకి తెలియకుండానే మనకి ఎంత బాగా జరుగుతున్నాయి చూడండి సిచ్యువేషన్స్ అనేటివి. మన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నా కానీ బాడీలో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళడానికి రిసెప్టార్స్ అనేటివి ఉండటము. ఓకేనా? న్యూమోటాక్సిక్ సెంటర్ అనేది కనిపించడము, పాన్స్ ఏరియా ఉండటము, పాన్స్ అవన్నీ కూడా ఇవన్నీ ఏరియాస్ నాన్న. దిస్ ఇస్ జనరల్ పిక్చర్ యూ కెన్ అబ్జర్వ్. ఓకేనా? క్వశ్చన్స్ నాన్న, ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ నాన్న మనకి 6 క్వశ్చన్స్ కనిపిస్తానన్న. ఈ 6 క్వశ్చన్స్ మనకి దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ ఎగ్జామ్ కి అడుగుతారు. ఓకేనా? మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, పెట్టేసుకోండి. ఒకసారి రాయండి, ఎగ్జామ్ రాసి మీ టీచర్స్ కి చూపించండి. ఓకేనా? ఈ రోజే రాసి చూపించండి. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ యూ నాన్న. థ్యాంక్ యూ. Thank you very much, ma'am. We understand very well. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. Thank you, ma'am. ఎస్ నాన్న. Thank you, madam. ఎస్ నాన్న.